హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఈజ్ మల్లికార్జున్. సో ఈరోజు మనం బాటనీ ఫస్ట్ ఇయర్ నుండి టాక్సానమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ టాపిక్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈ వన్ షాట్ వీడియోలో. ఓకేనా? సో బేసికలీ ఈ టాపిక్ నుంచి వెయిటేజ్ వచ్చేసి మనకి ఐపీలో వచ్చి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. ఓకే, ఓవరాల్గా మనకి 6 మార్క్స్ ఐపీలో వస్తాయి. అండ్ ఈఏపీ సెట్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 to 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ చాప్టర్. ఓకే, సో ఒకటి ఫ్యామిలీస్ నుంచి రావచ్చు అండ్ ఒకటి మనకి సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ నుంచి రావచ్చు. ఓకే, రైట్. బేసికల్లీ టాక్సానమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏంటి? ఈ టాపిక్లో 2 వర్డ్స్ ఉన్నాయి, ఒకటి టాక్సానమీ, ఒకటి ఫ్లవరింగ్ ప్లాంట్స్. చూడండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే నథింగ్ బట్ యాంజియోస్పర్మ్ ప్లాంట్స్ కదా. ఈ యాంజియోస్పర్మ్స్ ట్రూ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ట్రూ ఫ్లవర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి జిమ్నోస్పర్మ్స్లో అవి ఫాల్స్ ఫ్లవర్స్, ఏవైతే కోన్స్ అనుకున్నామో అవి ఫాల్స్ ఫ్లవర్స్ కదా. ట్రూ ఫ్లవర్స్ అంటే దానికి క్యాలిక్స్, కరోల్లా, ఆండ్రీషియం, గైనీషియం ఇలా 4 లేయర్స్ ఉండాలి. అంటే సెపల్స్, పెటల్స్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్, ఇవి ఉంటేనే దాన్ని ట్రూ ఫ్లవర్స్ అంటాం. ఈ ట్రూ ఫ్లవర్స్లో టాక్సానమీని చదువుతున్నాం. అదే కదా మీనింగ్, టాక్సానమీ ఆఫ్ అ ట్రూ ఫ్లవరింగ్ ప్లాంట్, రైట్? అసలు టాక్సానమీ అంటే ఏంటి? ఓకే, సో అది మనం ఒక్కసారి క్లియర్గా వాట్ ఈజ్ టాక్సానమీ అని డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి సిస్టమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. మొత్తం చాప్టర్ అంతా డిస్కస్ చేద్దాం నాన్న. ఫస్ట్ వచ్చేసి సిస్టమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్. ఓకే, తర్వాత 3 ఫ్యామిలీస్ డిస్కస్ చేద్దాం. అది ఫ్యాబేసి, సోలనేసి అండ్ లిలియేసి. ఇవి 3 కూడా మీకు ఐపీఈ, ఈఏపీ సెట్ కాకుండా హెర్బేరియం, అంటే మీకు ఫర్దర్ ప్రాక్టికల్ సెకండ్ ఇయర్లో వెళ్తే హెర్బేరియం ఉంటుంది. సో అక్కడ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫ్యామిలీ నేమ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ 3 ఫ్యామిలీస్ గురించి ఇండివిజువల్గా మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు హౌ క్లాసిఫికేషన్ ఈజ్ మేడ్ అనేది ఒకసారి చూద్దాం. తర్వాత సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్, ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ని మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్ టు టాక్సానమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సానమీ అంటే ఏంటి? ఓకే, సో బేసికల్ బిఫోర్ స్టార్టింగ్ ద చాప్టర్, ఈ చాప్టర్కి సంబంధించిన మీకు నోట్స్ అండ్ డిపిపి కావాలి అంటే మన ఫిజిక్స్ వాళ్ళ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో పీడబ్ల్యూ యాప్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో సైన్ ఇన్ అయిపోయి ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు మన బ్యాచ్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. మన బ్యాచ్లో మీకు ఈ చాప్టర్కి సంబంధించిన నోట్స్ అండ్ డిపిపీస్ ఉంటాయి. ఈ చాప్టర్కి సంబంధించిన మైండ్ మ్యాప్స్ కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, రైట్. స్టార్టింగ్ విత్ ద టాపిక్ టాక్సానమీ. అస్సలు టాక్సానమీ అంటే ఏంటి? ఓకే, సో నార్మల్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదా నాన్న. మీరు జనరల్గా ఒక గార్డెన్కి వెళ్ళండి, లేకపోతే బయట నార్మల్గా సరౌండింగ్స్లో, ఎన్విరాన్మెంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూస్తారు. అంటే ఏవైతే ట్రూ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తారో సో అలాంటి ప్లాంట్స్ చాలా చూస్తాం. థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మన చుట్టుపక్కల, ఒక 10 to 20 వెరైటీస్. ఇంకా నువ్వు మొత్తం ఏరియా ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ని పెద్దగా పెంచుతూ వెళ్తే లైక్ ఇంకా 100 వెరైటీస్, 1000 వెరైటీస్, అట్లా వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూస్తావు. బట్ ఒక ప్లాంట్ని ఒక గ్రూప్లో పెట్టాలి అంటే ఏ బేసిస్ పైన పెట్టవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ అది ఫ్లవరింగ్ ప్లాంటే, బట్ అది వాట్ టైప్ ఆఫ్ ప్లాంట్? అది డైకాట్ ప్లాంటా, మోనోకాట్ ప్లాంటా, లేదా అది దాని మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంటా, లేకపోతే అది టాక్సిక్ ప్లాంటా? ఓకే, దానికంటూ ఒక గ్రూప్ పెట్టాలి అంటే నువ్వు ఎలా పెడతావు? ఆన్ వాట్ బేసిస్? ఓకే, సో టాక్సానమీ ఏం డీల్ చేస్తుంది అంటే ఈ అన్ని ఆర్గానిజమ్స్, టాక్సానమీ అనేది ఒక ప్లాంట్స్కి చెందింది కాదు నాన్న, ఏ ఆర్గానిజంనైనా ఒక గ్రూప్లో పెట్టడానికి. ఓకే, బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్. అర్థమవుతుందా? సో ఇప్పుడు అన్ని ప్లాంట్స్ని ఒక ఫ్యామిలీలో పెడుతున్నామంటే అన్నిటికీ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, అవునా? ఇప్పుడు బ్రింజాలు అండ్ పొటాటో అండ్ చిల్లీ ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి. అవన్నిటిని ఒక ఫ్యామిలీలో ఎందుకు పెట్టాము? బికాస్ దే హ్యావ్ సమ్ సిమిలారిటీస్, లైక్. బట్ ఆ సిమిలారిటీస్ ఉన్న లైక్ ఆ ప్లాంట్స్ని ఫ్యామిలీలో పెట్టడానికి నీకు ఒక క్రైటీరియా ఉండాలి. ఈ మూడిటికి ఏంటి సిమిలారిటీస్ అని తెలుసుకుంటావు?
కొన్ని క్రైటీరియాస్ ఉండాలి. సో అన్నిటి గురించి చెప్పేదే టాక్సానమీ అనమాట. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే టాక్సానమీ ఈజ్ క్లాసిఫైయింగ్ ఎనీ ఆర్గానిజం ఇంటూ అ గ్రూప్ బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్. అర్థమవుతుందా? టాక్సానమీ అంటే ఏంటి? ఏ లివింగ్ ఆర్గానిజం అయినా, ఇక్కడ మనం ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ఫ్లవరింగ్ ప్లాంట్నైనా తీసుకెళ్ళి ఒక గ్రూప్లో పెట్టాలి. వీ హ్యావ్ టు కేటగరైజ్ ఇంటూ వన్ ఫ్యామిలీ, వన్ స్పీషీస్ ఆర్ వన్ జీనస్ ఆర్ వన్ ఆర్డర్. ఓకేనా? ఏదైనా టాక్సాన్లో, టాక్సాన్ అంటే ఐడియా ఉంది కదా మీకు, ఫస్ట్ చాప్టర్లో హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. కింగ్డమ్, డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. సో ఈ దాంట్లో దేంట్లోనైనా పెట్టాలి అంటే యూ హ్యావ్ సమ్ క్రైటీరియా, రైట్? సో ఆ అప్రోచ్నే మనం టాక్సానమీ అంటాం. అర్థమవుతుందా? సో టాక్సానమీ అనేది ఏదైనా డిఫరెంట్ ఆర్గానిజంని ఒక గ్రూప్లో పెట్టాలి, రైట్? ఇది మెయిన్ థింగ్. సో దీంట్లో మనకి ఆల్ఫా టాక్సానమీ అని ఉంటుంది. ఆల్ఫా టాక్సానమీలో ఏం చేస్తామంటే దీంట్లో ఆర్గానిజమ్స్ని గ్రూప్ చేస్తాం. లైక్ వీ విల్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ క్లాసెస్ లాగా, డిఫరెంట్ ఆర్డర్స్ లాగా డివైడ్ చేస్తాం. బట్ అది ఆన్ వాట్ బేసిస్? జస్ట్ ప్యూర్లీ ఆన్ ద మార్ఫాలజికల్ క్యారెక్టర్స్. ఓన్లీ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనం ఈ ఆర్గానిజమ్స్ని ఒక గ్రూప్లో పెడతాం అనమాట. మార్ఫాలజికల్ క్యారెక్టర్స్. ఓకే, మార్ఫాలజీ అంటే నీ కళ్ళతో అపియర్ అయ్యే క్యారెక్టర్స్, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ ఆర్ ఇంటర్నల్ మార్ఫాలజీ. మనం కళ్ళతో చూసే క్యారెక్టర్స్నే మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అంటాం. సో ఈ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని నువ్వు పెడితే అది ఆల్ఫా టాక్సానమీ అవుతుంది. నెక్స్ట్ ఒమేగా టాక్సానమీ అని ఉంటుంది. ఓకే, ఒమేగా టాక్సానమీ. ఒమేగా టాక్సానమీ. ఒమేగా టాక్సానమీలో ఏంటి? మన క్రైటీరియా వేరేగా ఉంటుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్, అంటే మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ కాకుండా వి ఇంక్లూడ్ ఎంబ్రియాలజికల్ స్టడీస్. చెప్తాను ఒక్కొక్క దాని గురించి. ఎంబ్రియాలజీ, సైటాలజీ, పాలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, అండ్ సీరాలజీ. సో మార్ఫాలజీ కాకుండా ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం ప్లాంట్స్ని డిఫరెంట్ గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తే దాన్నే ఒమేగా టాక్సానమీ అంటాం. అర్థమవుతుందా? సో ఒమేగా టాక్సానమీలో ఎంబ్రియాలజికల్ బేసిస్. ఎంబ్రియాలజీ అంటే ఏంటి? సో జైగోటస్, లైక్ ఎంబ్రియో నుంచి సీడ్ నుంచి ఫర్దర్గా ఎలా డెవలప్ అవుతుంది, దాన్ని ఎంబ్రియాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ అండ్ ఎంబ్రియో. ఓకే, నెక్స్ట్ సైటాలజీ అంటే ఏంటి? సో బేస్డ్ ఆన్ ద సైటాలజికల్ ఎవిడెన్సెస్ లైక్ క్రోమోజోమ్ నంబర్, న్యూక్లియస్ కాంపోజిషన్, డిఎన్ఏ, వాటి బేస్ చేసుకొని మనం లైక్ క్యారెక్టరైజ్ చేస్తాం అనమాట. తర్వాత పాలినాలజీ అంటే ఏంటి? పాలెన్ గ్రెయిన్స్. సో పాలెన్ గ్రెయిన్స్ లైక్ బేస్డ్ ఆన్ ద పాలెన్ గ్రెయిన్స్, ఓకే, వాట్ టైప్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్ ఈస్ ప్రెసెంట్, వాట్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు యాంజియోస్పర్మ్స్లో కూడా మనం సెక్షువల్ రిప్రొడక్షన్ టాపిక్లో 60% యాంజియోస్పర్మ్స్లో 2 సెల్డ్ స్టేజ్లోనే రిలీజ్ అవుతుంది. రిమైనింగ్ 40%లో 2 సెల్డ్ స్టేజ్ కాస్త లైక్ 3 సెల్డ్గా మారుతుంది బికాస్ 2 గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని చదివామా? సో అట్లా మనం డివైడ్ చేస్తున్నామా? లైక్ అలా పాలినాలజీ. ఫైటోకెమిస్ట్రీ అంటే ద కెమికల్ కాంపోజిషన్ ఇన్ ద ప్లాంట్స్ని బేస్ చేసుకొని సమ్ హార్మోనల్ ఆర్ కెమికల్ కాంపోజిషన్. సీరాలజీ అంటే బేసిక్గా మనం ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ని బేస్ చేసుకొని, ఎస్పెషల్లీ సీరాలజీ అంటే బయోకెమికల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ప్లాంట్స్లో మనం ఇవన్నిటిని బేస్ చేసుకొని ఒకవేళ గ్రూపింగ్ చేస్తే దాన్ని ఒమేగా టాక్సానమీ అంటాం. సో ఆల్ఫా టాక్సానమీ ఈజ్ బేసికలీ ప్యూర్లీ ఆన్ ద మార్ఫాలజికల్ క్యారెక్టర్స్. ఒమేగా టాక్సానమీ అపార్ట్ ఫ్రమ్ మార్ఫాలజికల్ వీ హ్యావ్ ఎంబ్రియాలజీ, సైటాలజీ, పాలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ అండ్ సీరాలజీ. ఇవన్నిటిని యూజ్ చేసుకొని మనం లైక్ గ్రూపింగ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ? ఇప్పుడు ప్రతిసారి లైక్ యూ వాంట్ టు పుట్ ఇన్ టు అ గ్రూప్ అంటున్నాను, బట్ దానికి అంటూ ఒక స్టెప్స్ ఉంటాయా? దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. సో ఆ కాంపోనెంట్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి టాక్సానమీలో అంటే కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ 4 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైక్ ఒక ఫారెస్ట్లో వెళ్ళావు, నీకు తెలియని ఒక అరుదైన మొక్క కనిపించింది. సో ఆ మొక్కని ఒక గ్రూప్లో పెట్టాలి. యూ వాంట్ టు పుట్ ఇన్ టు సమ్ క్లాస్.
సో దాన్ని ఫస్ట్ ఏం చేస్తావు, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ యూ విల్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటావు. క్యారెక్టరైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్లాంట్ అని ఎలా చెప్తున్నావు, బేస్డ్ ఆన్ సమ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫీచర్స్ కదా. దానికి రూట్, స్టెమ్, లీవ్స్ అవన్నీ ఉంటే అదొక ప్లాంట్ అని చెప్తున్నావు. సో అదొక క్యారెక్టరైజేషన్. మళ్ళీ దాంట్లో కూడా ట్యాప్ రూట్ ఉందా, ఫైబ్రస్ రూట్ ఉందా, అడ్వెంటిషియస్ రూట్ ఉందా, లీవ్స్ ఎలా ఉన్నాయి, డైకాట్ వినేషన్ ఉన్నాయా, లేకపోతే వాట్ ఐ మీన్ టు సే ఇస్ రెటిక్యులేట్ వినేషన్ ఉన్నాయా, ప్యారలల్ వినేషన్ ఉన్నాయా. సో అలా దాన్ని బేస్ చేసుకొని నువ్వు దాన్ని ఒక క్యారెక్టర్స్ చెప్తావు కదా, వాటిని క్యారెక్టరైజేషన్ అంటాం. తర్వాత యూ విల్ ఐడెంటిఫై ద ప్లాంట్. ఐడెంటిఫికేషన్. అచ్చా దిస్ ప్లాంట్ మే బిలాంగ్ టు దిస్ గ్రూప్ అని నువ్వు ఐడెంటిఫై చేస్తావు. తర్వాత క్లాసిఫికేషన్. సో ఏదైనా ఒక గ్రూప్ను యూ విల్ బి క్లాసిఫైయింగ్. తర్వాత నామెన్క్లేచర్ అంటే ఏంటి, నేమింగ్. ఆ ప్లాంట్కి బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ యూ విల్ గివ్ నేమ్ టు దట్ పర్టికులర్ ప్లాంట్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్లాంట్, ఏ ఆర్గానిజంకైనా మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ? క్యారెక్టరైజేషన్, identification, classification, nomenclature. These are the 4 components of taxonomy. వీటిని బేస్ చేసుకొని we are dividing the whole flowering plants into some groups అన్నమాట. ఓకేనా సార్? ఇప్పుడు అంటే సైంటిఫిక్ అప్రోచ్ వచ్చింది. లైక్ 2025, 2020 అట్లీస్ట్ 2000 జనరేషన్లో చాలా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వచ్చింది, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. బట్ ప్రీవియస్గా 200 years, 300 years బ్యాక్ అసలు ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఆన్ వాట్ బేసిస్ దే యూస్ టు క్లాసిఫై. ఓకేనా? సో అక్కడ నుంచి పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని సిస్టమ్స్ ఎవాల్వ్ అయినాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టంలో క్లాసిఫై చేస్తారు. సో ఇప్పుడు పురాతన కాలంలో వాళ్ళు యూజ్ చేసిన క్లాసిఫికేషన్ సైంటిఫిక్ బేసిస్ మీద కాకపోవచ్చు, జస్ట్ వాళ్ళకి నచ్చినట్టు క్లాసిఫై చేయవచ్చు. తర్వాత సైంటిఫిక్ క్లాసిఫికేషన్ వచ్చినాక ఎలా చేశారు. ఓకేనా? సో డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేశారు. ఆ సిస్టమ్స్ని మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో సిస్టమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ రిఫర్స్ టు గ్రూపింగ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ దేర్ స్ట్రక్చరల్ సిమిలారిటీస్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్. సో ఆ ప్లాంట్ యొక్క స్ట్రక్చరల్ సిమిలారిటీస్. సో చెప్పాను కదా ఇంతకుముందు రూట్, ఇప్పుడు అది ట్యాప్ రూటా? సో ట్యాప్ రూట్ అంటే నువ్వు డైకాట్ అని అనుకుంటావు, లేదా జనరల్లీ రెటిక్యులేట్ వినేషన్ ఉందా? సో అట్లా బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్. సో వాట్ కెన్ బి ద ఇంటర్ రిలేషన్షిప్? ఈ ప్లాంట్కి సంబంధం ఏంటి, ఈ ప్లాంట్కి సంబంధం ఏంటి? సో 3 డిఫరెంట్ ప్లాంట్స్లో వాటి మధ్యలో యూ విల్ బి సీయింగ్ ద సిమిలారిటీస్. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని గ్రూప్ చేయడాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. ద ఎర్లియర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ వర్ బేస్డ్ ఆన్ ఎకానమిక్ యూజెస్. అంటే పాత కాలంలో ఎలా క్లాసిఫై చేశారు ఫ్లవరింగ్ ప్లాంట్స్ని అంటే, వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఎకనామికల్ ఇంపార్టెన్స్ బట్టి. అంటే కొన్ని పల్సెస్ ఫ్యామిలీ ఉంటాయి. ఓకేనా? అరే ఇవి పల్సెస్, పప్పులు, వీటి అమ్మితే పప్పు, లైక్ ఇవి పప్పు ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ ప్లాంట్స్ని లైక్ ఫుడ్కి యూజ్ చేస్తాం, పల్సెస్ వెరైటీలో యూజ్ చేస్తామని. సో అదొక సిరియల్స్. ఓకే, సిరియల్స్ అని ఒక ప్లాంట్, లైక్ ఇప్పుడు సిరియల్స్ ఉంటాయి కదా మనకి, సో అట్లా సిరియల్ వెరైటీస్. తర్వాత మెడిసినల్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, ఈ ప్లాంట్ మెడిసిన్ గ్రూప్కి చెందింది, లేకపోతే వీటిని సిరియల్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఓట్స్ కానీ, బార్లే కానీ, వీట్ కానీ, జోవార్ కానీ, లేదా మిల్లెట్స్ కానీ, ఇవన్నీ టైప్స్ ఆఫ్ సిరియల్స్ ఉంటాయి కదా, ఈ గ్రూప్కి చెందింది అని చెప్పొచ్చు. లేదా ఇది మెడిసినల్ గ్రూప్ చెందిన ప్లాంట్, లేదా ఇట్ ఈల్డ్ ఫైబర్ అనమాట, ఫైబర్ ఈల్డింగ్ ప్లాంట్స్. అట్లా గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్, లేదా ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్స్. సో ఇవన్నీ ఎకనామికల్ ఇంపార్టెన్స్ని బట్టి, ఎకనామికల్ యూజెస్ని బట్టి క్లాసిఫై చేసేవారు. బట్ దట్ వాస్ నాట్ అ ప్యూర్ సైంటిఫిక్ క్లాసిఫికేషన్, జస్ట్ అలా వాళ్ళకి యూజ్ అయ్యేది కాబట్టి క్లాసిఫై చేశారనమాట. ఓకే, సో ఇట్ వాస్ ఆన్ గ్రాస్ స్ట్రక్చరల్ రిజెంబలెన్స్. ఎగ్జాంపుల్ హర్బ్స్, ష్రబ్స్, ట్రీస్, క్లైంబర్స్. సో జస్ట్ కంటికి కనిపించే క్యారెక్టర్స్ని బట్టి, ఒకవేళ లాంగ్ హైట్ ఉన్నాయనుకోండి వాటిని ట్రీస్ అని చెప్పారు, షార్ట్ హైట్ ఉంటే హర్బ్స్ అన్నారు. ఇంకా ఎలాంటి ప్లాంట్ అయినా కానీ, అది మోనోకాటా, డైకాటా, లేకపోతే ఏదైనా గ్రూప్కి చెందనివ్వండి, అది షార్ట్ హైట్ ఉంటే అది హర్బేషియస్ ప్లాంట్, లేదా ష్రబ్స్ బుషీగా ఉంటే ష్రబ్ ప్లాంట్, లాంగ్ ట్రీ గ్రో అయితే అది ఎలాంటిదైనా అవనివ్వండి, అది ట్రీ అంతే. ఇంకా అది మోనోకాట్, డైకాట్ అని ఈరోజు వచ్చిన వేరియేషన్, బట్ అప్పుడు అసలు అలా ఏం లేకుండే. అర్థమవుతుందా? సో అట్లా క్లాసిఫై చేశారనమాట. దిస్ క్లాసిఫికేషన్ వాస్ ఇన్కంప్లీట్ అండ్ ఫ్రాగ్మెంటరీ యాజ్ ప్లాంట్స్ డిడ్ నాట్ ఫిట్
into such classification or of no apparent economic value were usually ignored అనమాట. అంటే యాక్చువల్గా ఏ ప్లాంట్ ఏ గ్రూప్కి చెందాలో ఆ గ్రూప్కి చెందలేదు. ఇప్పుడు ఆయిల్ ప్రొడ్యూసింగ్ అన్నాం. ఆయిల్ ప్రొడ్యూసింగ్లో మోనోకాట్స్ వస్తాయి, డైకాట్స్ ఉంటాయి, చాలా రకాల ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఉంది, అది డైకాట్. సన్ఫ్లవర్ ఉంది అండ్ గ్రౌండ్ నట్ ఉంది, ఓకే, ఆల్మండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆయిల్ ప్రొడ్యూసింగ్. బట్ ఇవన్నీ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్కి చెందినాయి. ఏ గ్రూప్కి చెందినా కూడా అది ఆయిల్ ప్రొడ్యూసింగ్ కాబట్టి అదంతా ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ అని చెప్పేశారు. సో అట్లా ఒక లైక్ సిమిలర్ ప్లాంట్స్ కాకపోయినా కూడా వాటి అన్నిటిని ఒకే గ్రూప్లో పెట్టడం వల్ల మనకి ఏమైంది, సో ఏ ప్లాంట్ అది ఏ గ్రూప్కి చెందాలో ఆ గ్రూప్కి చెందలేదు. ఓకేనా? ఒకవేళ దానికి ఎకనామికల్ ఇంపార్టెన్సే లేదు అనుకుంటే దాన్ని యూజువల్గా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, అసలు ఏ క్లాసిఫికేషన్లో పెట్టేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? అది. సో different system or classification has developed gradually over the time and in tune and advances that have taken place into other branches of botany as well as in adult scientist అనమాట. సో తర్వాత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ తర్వాత ఒక ప్రాపర్ క్లాసిఫికేషన్ అనేది డెవలప్ అయింది. ఓకే, బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఫాలోడ్ ఫర్ క్లాసిఫికేషన్ ఆల్ ద సిస్టమ్స్ ఆర్ ప్రపోజ్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ గ్రూప్డ్ అండర్ 3 types అనమాట. సో బేసికల్లీ అక్కడ నుంచి సైంటిఫిక్ అప్రోచ్ స్టార్ట్ అయింది కదా. తర్వాత బేస్డ్ ఆన్ ద క్రైటీరియా, అసలు ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని వాళ్ళు క్లాసిఫై చేశారు. లైక్ అది మార్ఫాలజికల్ క్యారెక్టరా, లేకపోతే రిప్రొడక్టివ్ క్యారెక్టరా, ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే జస్ట్ మార్ఫాలజికల్ క్యారెక్టర్సా, లేకపోతే ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేశారా, రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేశారా, ఎంబ్రియాలజికల్ క్యారెక్టర్స్, ఎవల్యూషనరీ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేశారా. సో దాన్ని బేస్ చేసుకొని అండ్ వాట్ క్రైటీరియా వీటిని క్లాసిఫై చేశారని చెప్తున్నాడు. అర్థమవుతుందా? సో అలా సైంటిఫిక్ అప్రోచ్ అప్లై చేయడం ద్వారా మనకి 3 systems ఆఫ్ క్లాసిఫికేషన్స్ వచ్చినాయి. ఏంటిది అది? ఆర్టిఫిషియల్ సిస్టమ్, న్యాచురల్ సిస్టమ్ అండ్ ఫైలోజెనిక్ సిస్టమ్ అనమాట. ఓకే, 3 systems ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద 3 systems? ఒకటి ఆర్టిఫిషియల్, ఒకటి న్యాచురల్, ఒకటి ఫైలోజెనిక్. ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. సో ఈ చాప్టర్లో ఆల్మోస్ట్ హాఫ్ ఇదే ఉంటుంది అనమాట. హాఫ్ అంటే వెరీ సింపుల్, ఈజీ, ఒక్కొక్క సిస్టమ్ కూడా చాలా ఈజీ. ఆర్టిఫిషియల్, న్యాచురల్ అండ్ ఫైలోజెనిక్, ఈ 3 systems బేస్ చేసుకొని చెప్పారు. సార్ ఆర్టిఫిషియల్ ఉన్నాక మళ్ళీ న్యాచురల్ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఫైలోజెనిక్ ఎందుకు వచ్చింది? సో ఆర్టిఫిషియల్లో లేని క్యారెక్టర్స్ న్యాచురల్లో ఉన్నాయి, న్యాచురల్లో లేని ఇంకా క్యారెక్టర్స్ ఆర్టిఫిషియల్గా ఉన్నాయన్నమాట. సో అట్లా క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, లైక్ క్యారెక్టర్ యాడ్ అవుతుంది, లైక్ క్రైటీరియా యాడ్ అవుతుంది కాబట్టి మనకు సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ పెరిగినాయి. ఓకే, ఫస్ట్ ఈజ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇట్ వాస్ ద ఎర్లియస్ట్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద గ్రాస్ సూపర్ఫిషియల్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్. సో దేని బేస్ చేసుకున్నానో ఇట్ వాజ్ జస్ట్ ఆన్ ద గ్రాస్ సూపర్ఫిషియల్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్. అర్థమవుతుందా? జస్ట్ సూపర్ఫిషియల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ప్లాంట్స్ని క్లాసిఫై చేశారు. లైక్ హ్యాబిట్ ఆఫ్ ద ప్లాంట్, కలర్ అండ్ నంబర్ అండ్ షేప్ ఆఫ్ ద లీవ్స్. ఓకే, కలర్ ఆఫ్ ద లీవ్స్, నంబర్ ఆఫ్ లీవ్స్, షేప్ ఆఫ్ ద లీవ్స్ బేస్ చేసుకొని, లేకపోతే హ్యాబిట్ ఆఫ్ ద ప్లాంట్స్ వెదర్ ఇట్ ఈస్ అక్వాటిక్ ప్లాంట్ ఆర్ టెరెస్ట్రియల్ ప్లాంట్ ఆర్ వుడీ ప్లాంట్, ఎలా దాన్ని బేస్ చేసుకొని అవి క్లాసిఫై చేశారనమాట. సో వాట్ ఆర్ ద ఆర్టిఫిషియల్ సిస్టంలో ఇట్ వాస్ జస్ట్ బేస్డ్ ఆన్ ద సూపర్ఫిషియల్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్. సో దాన్ని బేస్ చేసుకొని ఎలా క్లాసిఫై చేశారు? ఇన్ దిస్ సిస్టమ్ ఓన్లీ 1 or few characters were selected and plants were arranged into groups according to such character. As a result, closely related plants were often placed in different groups, while unrelated plants were placed in the same group because of presence and absence of particular character. సో ఇది ఏం చెప్తుందంటే ఆర్టిఫిషియల్లో ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్స్ తీసుకున్నారు, అంటే జస్ట్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్, అది కూడా హైట్ ఆఫ్ ద ప్లాంట్, లైక్ కలర్ ఆఫ్ ద లీవ్స్, నంబర్ ఆఫ్ లీవ్స్, అట్లా జస్ట్ మన కంటికి కనిపించే క్యారెక్టర్స్ బట్టి తీసుకున్నాను. సో అలా క్లాసిఫై చేయడం వల్ల చాలా ప్లాంట్స్ని ప్రాపర్ గ్రూప్లో పెట్టలేకపోయారు. సో ఇప్పుడు జస్ట్ దాని షేప్ ఆఫ్ ద లీఫ్ సేమ్ అనిపిస్తే అదంతా ఒక గ్రూపు, కలర్ ఆఫ్ ద లీఫ్ సేమ్ అనిపిస్తే అంతా ఒక గ్రూప్, నంబర్ ఆఫ్ లీఫ్ సేమ్ అనిపిస్తే అంతా ఒక గ్రూప్. సో అట్లా జస్ట్ బేస్డ్ ఆన్ ద సూపర్ఫిషియల్ క్యారెక్టర్స్ దీన్ని చేశారనమాట. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా ప్లాంట్స్ అసలైన గ్రూప్కి చెందవలసిన ప్లాంట్స్ అన్నీ కూడా ఇంటర్మిక్స్ అయిపోయాయి అనమాట. అసలు సిమిలర్ ఉన్న ప్లాంట్స్ని సపరేట్ చేశారు, డిస్సిమిలర్ ఉన్న ప్లాంట్స్ని
ఒక గ్రూప్లో పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ అనమాట. సో దిస్ సిస్టమ్ డస్ నాట్ ఇండికేట్ ద న్యాచురల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ అమాంగ్ ద ఇండివిజువల్స్ ఫార్మింగ్ అ గ్రూప్ అనమాట. సో న్యాచురల్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ సమ్ సిమిలారిటీస్ ఉంటాయి కదా, లైక్ రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే ఆ ప్లాన్కి ఈ ప్లాన్కి మధ్యలో ఉన్న ఎవల్యూషనరీ రిలేషన్షిప్, అవన్నీ ఎలాంటివి కన్సిడర్ చేయకపోవడం వల్ల అసలు రియల్ అయిన సిమిలర్ ప్లాన్స్ అని ఒక గ్రూప్లో రాలేదన్నమాట. జస్ట్ కంటికి కనిపించే క్యారెక్టర్స్ చూస్తే దాని జీన్స్ అవన్నీ చూడలేదు వాళ్ళు. సో అప్పుడు ఎవల్యూషనరీ రిలేషన్షిప్ తెలీదు. సో అట్లా జస్ట్ బేస్డ్ ఆన్ ద సూపర్ఫిషియల్ క్యారెక్టర్స్ చేశారనమాట, రైట్? సో నెవర్తలెస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్ అన్నోన్ ప్లాంట్ వాజ్ రెండర్డ్ ఈజియర్ బై దిస్ క్లాసిఫికేషన్. సో తెలియని ప్లాంట్ ఐడెంటిఫై చేయాలి అంటే ఈ సిస్టమ్ ద్వారా ఇట్ వాస్ వెరీ ఈజీ అనమాట. సో నువ్వు ఒక తెలియని ప్లాంట్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఈ క్లాసిఫికేషన్లో వెరీ ఈజీ. ఎందుకంటే ఫ్యూ క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. జస్ట్ నంబర్ ఆఫ్ లీవ్స్ని బేస్ చేసుకొని అచ్చా ఈ ప్లాంట్, ఇంకా దాంట్లో ఎవల్యూషనరీ రిలేషన్షిప్ లేదు, లైక్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఏం లేవు, జస్ట్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ కాబట్టి దట్ వాస్ ఈజీ. తర్వాత థియోఫ్రాస్టస్ చూడండి. థియోఫ్రాస్టస్ క్లాసిఫైడ్. సో ఇప్పుడు ఇది న్యాచురల్ లైక్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ కదా, దీంట్లో జస్ట్ బేస్డ్ ఆన్ ద మార్ఫాలజికల్ క్యారెక్టర్ కదా. సో థియోఫ్రాస్టస్ ఎలా క్లాసిఫై చేశాడు ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ అంటే ప్లాంట్స్ ఇంటూ హర్బ్స్, ష్రబ్స్ అండ్ ట్రీస్ ఇన్ హిస్ బుక్ హిస్టోరియా ప్లాంటారం. సో ద హిస్టోరియా ప్లాంటారం, డి హిస్టోరియా ప్లాంటారం అనే బుక్లో మొత్తం ప్లాంట్స్ని, ద హిస్టరీ ఆఫ్ ప్లాంట్స్ అనొచ్చు దాన్ని, ఓకే. ఈ మొత్తం ప్లాంట్స్ని 3 గ్రూప్స్ లాగా క్లాసిఫై చేశాడు. మార్ఫాలజికల్ కదా జస్ట్. సో ట్రీస్, హర్బ్స్ అండ్ ష్రబ్స్ లాగా క్లాసిఫై చేశాడు అనమాట, ఓకే. థియోఫ్రాస్టస్ ఇదంతా కూడా ఆర్టిఫిషియల్లోనే, ఇంకా న్యాచురల్లోకి రాలేదు. సో లినేయస్ క్లాసిఫైడ్ ప్లాంట్స్ ఇంటూ 24 గ్రూప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్, లెంత్ అండ్ యూనియన్ ఆఫ్ స్టామెన్ ఆఫ్ కార్పెల్స్ అనమాట. సో లినేయస్ వేరే క్యారెక్టర్స్ యూజ్ చేశాడు. ఇతను యూజ్ చేసిన మార్ఫాలజికల్ క్యారెక్టర్ అంటే హైట్ ఆఫ్ ద ప్లాంట్. ఇతను ఏం యూజ్ చేశాడంటే నంబర్ ఆఫ్ స్టామెన్స్. సో స్టామెన్స్ నంబర్ ఎంత, షేప్ ఆఫ్ ద స్టామెన్స్, వెదర్ స్టామెన్ అండ్ కార్పెల్ ఆర్ యునైటెడ్, వెదర్ స్టామెన్ ఈజ్ అటాచ్డ్ టు ఎనీ అదర్ ఫ్లోరల్ మెంబర్. సో బేస్డ్ ఆన్ ద సెక్షువల్ క్యారెక్టర్స్ని లినేయస్ యూజ్ చేశాడు అనమాట, ఓకే. సో బేస్డ్ ఆన్ ద సెక్షువల్ క్యారెక్టర్స్. సో స్టామెన్స్ని, కార్పెల్స్ని బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ స్టామెన్స్, నంబర్ ఆఫ్ కార్పెల్స్, యూనియన్ ఆఫ్ కార్పెల్స్ లైక్ మోనోకార్పసా, సింకార్పసా, పాలీకార్పసా. సో అట్లా దాన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశాడు ఇన్ హిస్ బుక్ ద స్పీషీస్ ప్లాంటారం. సో థియోఫ్రాస్టస్ బుక్ వచ్చేసి డి హిస్టోరియా ప్లాంటారం, ఇదేమో స్పీషీస్ ప్లాంటారం, ఓకేనా. ఇది ఇంపార్టెంట్. సో లినేయస్ క్లాసిఫికేషన్లో ఏంటి, సెక్షువల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని. బట్ ఓవరాల్గా ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే దే గేవ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ అండ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అలా ఇస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వెజిటేటివ్ క్యారెక్టర్స్ కంటే. ఎందుకంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఎన్విరాన్మెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు లీవ్స్ అనుకో, లీవ్ ఎన్విరాన్మెంట్ బట్టి నంబర్ ఆఫ్ లీవ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు అదే నువ్వు వింటర్ సీజన్, స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్లో వెళ్తే అసలు లీవ్సే ఉండవు కదా ప్లాంట్కి. సో అట్లాంటప్పుడు మరి నువ్వు దాని మీనింగ్ ఆ ప్లాంట్ క్యారెక్టరే మొత్తం చేంజ్ అయినట్టు. రిప్రొడక్టివ్ క్యారెక్టర్ అనేది ఎప్పుడైనా పర్మనెంట్ ఉంటుంది. సో అందుకే రిప్రొడక్టివ్ క్యారెక్టర్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అది ఇంకా ప్రాపర్ క్లాసిఫికేషన్. బట్ న్యాచురల్ సిస్టంలో రిప్రొడక్టివ్ అండ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్కి సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అది సెక్షువల్ క్యారెక్టర్స్ అండ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో దస్ వాస్ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ క్లాసిఫికేషన్. సో న్యాచురల్లో all the important mostly morphological characters were taken into consideration and plants were classified accordingly. దీంట్లో కూడా మార్ఫాలజికల్ క్యారెక్టర్స్, ఇంతకుముందు గ్రాస్ సూపర్ఫిషియల్ మార్ఫాలజీ, బట్ ఇక్కడ ఆల్ ద ఇంపార్టెంట్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ తీసుకున్నారు. బట్ ఈ సిస్టంలో హైలైట్ ఏంటి అంటే మనకి రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్ వర్ గివెన్ greater importance since they are most conserved and do not change due to the effect of environment.
చెప్పాను కదా, ఫ్లోరల్ అంటే నథింగ్ బట్ రిప్రొడక్టివ్, ఫ్లవర్ ఈజ్ అ రిప్రొడక్టివ్ యూనిట్ కదా. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు మనకి క్లాసిఫికేషన్ ప్రాపర్గా ఉంటుంది, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బట్టి చేంజ్ అవ్వదు. అదే నువ్వు వెజిటేటివ్ క్యారెక్టర్స్కి ఇచ్చావనుకో, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ విత్ ద ఎన్విరాన్మెంట్. సో అప్పుడు మనకి ఎప్పుడైనా జీన్స్ క్యారీ చేసేది రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ కాబట్టి అవే పర్మనెంట్గా ఉంటాయి, ఓకేనా. సో నువ్వు పాలిన్ గ్రెయిన్ని తీసుకున్నా లేకపోతే స్పోర్ని తీసుకున్నా ఇవన్నీ జీన్ని క్యారీ చేస్తాయి. సో దాన్ని నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు అది ఏ కండిషన్ అయినా అది ఒకేలాగా ఉంటుంది. అదే లీవ్స్ అనుకో, రూట్ కానీ స్టెమ్ కానీ ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ కండిషన్ని బట్టి మాడిఫై చేసుకుంటూ ఉంటాయి. అప్పుడు ప్లాంట్ నేమ్ మార్చాల్సి వస్తుంది, ప్లాంట్ టైపే మార్చాల్సి వస్తుంది. సో అలా మనకి న్యాచురల్ సిస్టంలో అలా చేయలేదు, రిప్రొడక్టివ్కి ఫ్లోరల్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు రాదర్ దాన్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. కాకపోతే న్యాచురల్ సిస్టంలో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్ కన్సిడర్ చేయలేదన్నమాట. లైక్ ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్, ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్ నుంచి ఇంకో గ్రూప్ ఆఫ్ ప్లాంట్ ఎలా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు బ్రయోఫైట్స్ నుంచి టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. ఇప్పుడు టెరిడోఫైట్లో మనం ఒక క్యారెక్టర్ చదువుతాం, ఓకే, లైక్ డెవలప్ హెటిరోస్పోరిక్ కండిషన్లో ఉంటే ప్రికర్సర్ ఆఫ్ సీడ్ హ్యాబిటెట్ అని చెప్తాం. అంటే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ప్లాంట్స్కి సీడ్స్ ఉంటాయి అని చెప్పేసి కొన్ని ప్లాంట్స్లో సీడ్ హ్యాబిటెట్ స్టార్ట్ అవుతుంది. అది ఎవల్యూషనరీ లైక్ క్యారెక్టరే కదా, కన్సిడర్ చేసినట్టే కదా. బట్ అలాంటి ఎవల్యూషనరీ క్యారెక్టర్స్ అనేవి వీళ్ళు కన్సిడర్ చేయలేదు, ఎక్కడ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో చేయలేదన్నమాట. ఓకే, సో న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇచ్చిన ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఏంటి అంటే బెంథమ్ అండ్ హుక్కర్. ఓకే, సో ఈ న్యాచురల్ సిస్టమ్ ఎలా చేశారు, ఎలా క్లాసిఫై చేశారు? సో దే హ్యావ్ డివైడెడ్ ఇంటూ ఫస్ట్ లార్జర్ గ్రూప్స్, తర్వాత ఆ గ్రూప్స్ని మళ్ళీ ఫర్దర్ డివైడ్ ఇంటూ స్మాలర్ గ్రూప్స్ అండ్ వెరీ స్మాలర్ గ్రూప్స్ అనమాట. సో చెప్తాను నేను బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో ఎలా డివైడ్ చేశారో చెప్తాను. సో plants were divided into big groups and that big groups and subdivided into smaller groups and again smaller groups until the smallest division is reached. సో ఒక సింగిల్ ఇండివిజువల్ ఆర్గానిజం వచ్చేంత వరకు, అంటే ఇప్పుడు ఈరోజు మనం స్పీషీస్ అంటున్నాం, సో స్పీషీస్ వచ్చేంత వరకు దాన్ని క్లాసిఫై చేశారనమాట. అర్థమవుతుందా? చెప్తాను బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో ఎలా చేశారు, లైక్ యాంజియోస్పర్మ్స్ని ఎలా క్లాసిఫై చేశారో చూద్దాం, ఓకేనా. సో న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ was proposed by Bentham and Hooker, okay, in their book Genera Plantarum. సో మనకి థియోఫ్రాస్టస్ ఇచ్చింది వచ్చేసి హిస్టోరియా ప్లాంటారం, కార్ల్ లినేయస్ ఇచ్చింది వచ్చేది స్పీషీస్ ప్లాంటారం, బెంథమ్ అండ్ హుక్కర్ ఇచ్చింది జెనరా ప్లాంటారం. ఈ 3 వర్డ్స్ 3 బుక్స్ ఇంపార్టెంట్, ఓకే. సో న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎలా ఉందో చూడండి. సో బేసికల్లీ మొత్తం సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఏ ప్లాంట్స్ అయితే సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారో సో ఆ సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ని 3 క్లాసెస్ లాగా డివైడ్ చేస్తారనమాట, ఓకే. సో ఇక్కడ బెంథమ్ అండ్ హుక్కర్ని రాస్తాను. ఫస్ట్ సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, స్పర్మటోఫైట్స్, వాటిని 3 క్లాసెస్ లాగా డివైడ్ చేశారు. సో ప్రతి క్లాస్ని దే హ్యావ్ డివైడెడ్ ఇంటూ సబ్ క్లాస్, సబ్ క్లాస్ని దే డివైడెడ్ ఇంటూ సిరీస్, ఓకే. సిరీస్ని దే డివైడెడ్ ఇంటూ కోహార్ట్, కోహార్ట్స్ని దే డివైడెడ్ ఇంటూ న్యాచురల్ ఆర్డర్స్, ఓకే. న్యాచురల్ ఆర్డర్ డివైడెడ్ ఇంటూ జీనస్, తర్వాత స్పీషీస్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొలానం ట్యూబరోజం, పొటాటో, అదొక సింగిల్ స్పీషీస్, రైట్. బట్ ఇవన్నీ కలిపితే ఒక కామన్ జీనస్ ఉంటుంది సొలానం. సొలానంలో నాకు మెలంజినా వస్తుంది, నైగ్రమ్ వస్తుంది, ట్యూబరోజం వస్తుంది. ఇవన్నీ కలిపితే కామన్ న్యాచురల్ ఆర్డర్. సో బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో న్యాచురల్ ఆర్డర్ అంటే ఈరోజు ఫ్యామిలీతో ఈక్వల్ అనమాట. సో న్యాచురల్ ఆర్డర్ మీన్స్ ఫ్యామిలీ, కోహార్ట్ అంటే ఈరోజు ఆర్డర్. సో ఇప్పుడు మనం ఈరోజు క్లాసిఫికేషన్, ప్రజెంట్ క్లాసిఫికేషన్లో కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అనుకుంటున్నాం కదా. సో కోహార్ట్ అంటే ఆర్డర్ లాగా, న్యాచురల్ ఆర్డర్ అంటే ఫ్యామిలీ లాగా. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎక్కడైనా మీకు జస్ట్ ఆర్డర్స్ ఇస్తే దాని మీనింగ్ ఇట్ ఈస్ కోహార్ట్, లేదా ఫ్యామిలీస్ ఇస్తే న్యాచురల్ ఆర్డర్ అని చెప్పేసి. అర్థమవుతుందా? సో న్యాచురల్ ఆర్డర్ అంటే ఆర్డర్ అనుకోవద్దు, న్యాచురల్ ఆర్డర్ అంటే ఫ్యామిలీ, కోహార్ట్ అంటే ఆర్డర్. క్లియర్? సో ఇట్లా ఈ క్లాసిఫికేషన్ చేశారనమాట. సో మొత్తం సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ని 3 క్లాసెస్ లాగా చేశారు, డైకాటిలైడినే, మోనోకాటిలైడినే, జిమ్నోస్పర్మే, ఓకే. 3 క్లాసిఫికేషన్. డైకాట్స్, మోనోకాట్స్ టుడే వి ఇంక్లూడ్ అండర్ యాంజియోస్పర్మ్స్ కదా. జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటి? నేకెడ్ సీడ్ ప్రొడ్యూసింగ్, అంటే
ఆ సీడ్స్ చుట్టూ ఫ్రూట్ వాల్ అనేది ఉండదు. ఓకే, ఓవ్యూల్స్ చుట్టూ ఓవరీ అనేది ఉండదు, రైట్. సో డైకాట్స్ చూడండి, డైకాట్స్ని ఎలా డివైడ్ చేస్తారు అది ఇంపార్టెంట్. డైకాట్స్ని ఇప్పుడు చూడండి, డైకాట్ అనేది క్లాస్ కదా, ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ సబ్ క్లాసెస్. సో ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 3 సబ్ క్లాసెస్ అనమాట. వాట్ ఆర్ దే? పాలీపెటాలి, గ్యామోపెటాలి, మోనోక్లామిడే. ఓకే, పాలీపెటాలే, గ్లామోపెటాలే అండ్ మోనోక్లామిడే. పాలీపెటాలి అంటే ఏంటి? ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ ఫ్రీ అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తే చూడండి, ఫ్రీ పెటల్స్ ఉన్నాయి, దే ఆర్ నాట్ ఫ్యూజ్డ్. చూడండి, ఫ్రీ పెటల్స్ ఉన్నాయి. ఓకే, పెటల్స్ ఆర్ ఫ్రీ. ఇక్కడ నెక్స్ట్ గ్యామోపెటాలిలో పెటల్స్ ఫ్యూజ్ అయ్యాయి చూడండి, అన్నీ ఒకటేలాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇది డివిజన్, బట్ ఫ్యూజ్ అయినాయి. అర్థమవుతుందా? మోనోక్లామిడే అంటే ఏంటి? మోనో అంటే సింగిల్. మోనోక్లామిడేలో క్యాలిక్స్ కానీ కరోల్లా కానీ ఏదైనా ఒకటే ఉంటుంది అనమాట. ఓకే, సో ఐదర్ క్యాలిక్స్ ఆర్ కొరోల్లా. జనరల్గా మనకి క్యాలిక్స్ మెంబర్సే ఉంటాయి, కరోల్లా చాలా వరకు ఉండదు. సో క్యాలిక్స్ అండ్ కరోల్లా రెండు ఉండడం అయితే జరగదు, అందుకే మోనోక్లామిడే అన్నాం వీటిని. ఓకే, సో పాలీపెటాలిలో మళ్ళీ సబ్ క్లాస్ ఇస్ డివైడెడ్ ఇంటూ ఏంటి? సిరీస్ కదా. సో పాలీపెటాలిని 3 సిరీస్ లాగా డివైడ్ చేస్తారు. వాట్ ఆర్ దే? థలామిఫోరే, డిస్కిఫ్లోరే అండ్ క్యాల్సిఫోరే. ఓకే, థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే, క్యాల్సిఫ్లోరే. సో దీస్ ఆర్ ద సిరీస్. సో ప్రతి సిరీస్లో మనకి 6 ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, సిరీస్ తర్వాత కోహార్ట్ రావాలి కదా, మరి ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ అంటే నథింగ్ బట్ కోహార్ట్ నాన్న. ఫ్యామిలీ అంటే నథింగ్ బట్ న్యాచురల్ ఆర్డర్. సో అకార్డింగ్ టు బెంథమ్ అండ్ హుక్కర్, న్యాచురల్ ఆర్డర్ మీన్స్ ఫ్యామిలీ, కోహార్ట్ అంటే ఆర్డర్. సో 6 ఆర్డర్. థలామిఫోరేలో 6 ఆర్డర్స్ ఉంటాయి, అండ్ డిస్కిఫ్లోరేలో 4 ఉంటాయి, తర్వాత క్యాల్సిఫోరేలో 5 ఉంటాయి. సో 6, 4, 5 ఆర్డర్స్. ఫ్యామిలీస్ అవసరం లేదు, వీ డోంట్ వాంట్ రిమెంబర్. ఫ్యామిలీస్ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అన్ని గుర్తుపెట్టుకోలేము. సో ఆర్డర్ లైక్ కోహార్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. 6, 4, 5 థలామిఫోరే, డిస్కిఫ్లోరే, క్యాల్సిఫోరే. నెక్స్ట్ గ్యామోపెటాలిని మళ్ళీ 3 సిరీస్ లాగా డివైడ్ చేశారు. ఇన్ఫిరే, హెటిరోమిరే అండ్ బైకార్పిల్లేటే. ఇన్ఫిరేలో 3 ఆర్డర్స్. సో 3, 3, 4, 3 కోహార్ట్స్, 3 కోహార్ట్స్ అండ్ 4 కోహార్ట్స్. ఓకే, నెక్స్ట్ మోనోక్లామిడే ఉంది కదా, మోనోక్లామిడేలో మనకు డైరెక్ట్ 8 సిరీస్ వచ్చినాయి. 8 సిరీస్. సిరీస్ తర్వాత మళ్ళీ మనకి ఏం రావాలి? ఆర్డర్ అంటే కోహార్ట్ రావాలి. సో ఇక్కడ కోహార్ట్స్ ఉండవు అనమాట. సో సిరీస్ని డైరెక్ట్ ఫ్యామిలీస్ లాగా డివైడ్ చేస్తారు, నో కోహార్ట్స్. సో కోహార్ట్స్ ఆర్ అబ్సెంట్. ఓకే, అలా సేమ్ మోనోకాటిలేడన్స్లో కూడా అంతే. మనకి 7 సిరీస్ ఉంటాయి, తర్వాత వాటి కోహార్ట్స్ లాగా డివైడ్ చేయలేదు, కోహార్ట్స్ ఆర్ అబ్సెంట్. క్లియర్? జస్ట్ ఈ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. డైకాట్స్, జిమ్నోస్పర్మ్, మోనోకాట్స్. డైకాట్స్లో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ క్లాసెస్, పాలీపెటాలి, గ్యామోపెటాలి అండ్ మోనోక్లామిడే. పాలీపెటాలిలో తర్వాత థలామిఫోరే, డిస్కిఫ్లోరే, క్యాల్సిఫోరే, ఇన్ఫిరే, హెటిరోమిరే అండ్ బైకార్పెల్లేటే. సో సిరీస్, ఈచ్ సిరీస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 6 కోహార్ట్స్, 4 కోహార్ట్స్, 5 కోహార్ట్స్, 3 కోహార్ట్స్, 3 కోహార్ట్స్, 4 కోహార్ట్స్. తర్వాత ఇక్కడ సిరీస్ 8 సిరీస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ మనకి కోహార్ట్స్ ఉండవు. సేమ్ మోనోకాట్స్లో కూడా కోహార్ట్స్ ఉండవు అనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ద బెంథమ్ హుక్కర్ న్యాచురల్ క్లాసిఫికేషన్. క్లియర్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, అదే పాయింట్ నేను ఏదైతే చెప్పానో అదే పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో అలా మనకి టోటల్ 202 న్యాచురల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, టోటల్ లైక్ సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్లో 202 న్యాచురల్ ఆర్డర్స్. న్యాచురల్ ఆర్డర్స్ అంటే ఏంటి? టుడే వీఆర్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ ఫ్యామిలీస్. సో మొత్తం 202 ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో 165 ఫ్యామిలీస్ వచ్చేసి డైకాట్స్కి చెందినాయి, 3 ఫ్యామిలీస్ వచ్చేసి జిమ్నోస్పర్మ్స్కి చెందినాయి అండ్ 34 ఫ్యామిలీస్ వచ్చేసి మోనోకాట్స్కి చెందినాయి. ఈ కౌంట్ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, అవుట్ ఆఫ్ 202 ఫ్యామిలీస్ we have 165 dicots and 34 monocots and 3 gymnosperms అన్నమాట. ఫ్యామిలీస్ ఇవి. ఓకే, డైకాట్ ఫ్యామిలీస్, మోనోకాట్ ఫ్యామిలీస్, నెక్స్ట్ ఇవి జిమ్నోస్పర్మ్ ఫ్యామిలీస్.
జిమ్నోస్పర్మ్స్లో ఏమేమి ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ ఇచ్చారు కదా, నీటేసి, కొనిఫెరే అండ్ సైకడేసి. ఓకే, సో ఇలా మనకి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ విచ్ ఇస్ ఎ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఆర్టిఫిషియల్ అయిపోయింది, న్యాచురల్ అయిపోయింది. తర్వాత మనకు వచ్చింది ఫైలోజెనిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఫైలోజెనిక్ ఏం లేదు నాన్న, సింపుల్, బేస్డ్ ఆన్ ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్. లైక్ ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ నుంచి ఎలా ఎవాల్వ్ అవుతుంది, ప్రీవియస్ యాన్సిస్టర్ క్యారెక్టర్స్లో దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా లేదా. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రోగ్రెషన్ అండ్ రిగ్రెషన్ అనమాట. ఓకే, సో ఒక్కసారి చూద్దాం. In phylogenetic system, the classification of post-Darwinian period considered evolutionary trends in plants. So they are considered as the phylogenetic system anamata. So Darwin in evolution, Darwin theory untadi kada. So Darwin theory tarvata manaku phylogenetic system anedi evolve ayindi. ఎందుకంటే అప్పటికి ఎవల్యూషన్కి సంబంధించిన థియరీస్ వచ్చినాయి కదా. సో లైక్ ఒక ప్లాంట్ క్యారెక్టర్స్ దీంట్లో ఎక్స్ప్రెస్ అవ్వడం, వేరియేషన్స్ ఉండడం, మ్యూటేషన్స్ ఉండడం, అవన్నీ చెప్పిన తర్వాతే ఫైలోజెనిక్ సిస్టమ్ అనేది మనం తీసుకున్నాం అనమాట కన్సిడరేషన్. అందుకే న్యాచురల్లో ఇవన్నీ పాయింట్స్ ఇంక్లూడ్ చేయలేదు, ఈవెన్ ఆర్టిఫిషియల్లో కూడా ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, ఇన్ ఎ ఫైలోజెనెటిక్ సిస్టమ్ ప్రిమిటివ్ అండ్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఆర్ రికగ్నైజ్డ్. ఓకే, ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అంటే స్టార్టింగ్ ఎవాల్వింగ్ అయిన ప్లాంట్కి, హయ్యెస్ట్ ఎవాల్వ్ అయిన ప్లాంట్కి ఏమేమి సిమిలారిటీస్ ఉన్నాయి, ఏమేమి డిస్సిమిలారిటీస్ ఉన్నాయి. ఓకే, ప్రిమిటివ్ అండ్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మాటోఫైట్స్ అంటున్నాం, అన్నిట్లో సీడ్ ప్రొడ్యూసింగ్ ఉందా, ఇది ప్రిమిటివ్ బేసిక్. తర్వాత అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్, స్పర్మాటోఫైట్స్లో ఇంకా ఏమేం క్యారెక్టర్స్ ఎవాల్వ్ అయినాయి అని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. ఓకే, ఎవల్యూషన్ మే బి ప్రోగ్రెసివ్ ఆర్ రెట్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ అంటే ద క్యారెక్టర్స్ కీప్ ఆన్ ఎవాల్వింగ్, లైక్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్, ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ వస్తున్న కొద్దీ ఆ క్యారెక్టర్ అనేది ఎవాల్వ్ అవుతూ ఉండొచ్చు. లేదా రెట్రోగ్రెసివ్, దట్ కెనాట్ బి లైక్ ఆ క్యారెక్టర్ అనేది సప్రెస్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఇట్ కెన్ బి ప్రోగ్రెసివ్ ఆర్ ఇట్ కెన్ బి రెట్రోగ్రెసివ్. ఓకే, while considering the status of taxon, the comprehensive picture of all characters is taken into account. So we generally consider all characters anamata. So this system of phylogenetic classification ever proposed chesaru nana? It was proposed by Engler and Parnett. Okay na, Engler and Prandtl ane iddar scientist classify chesaru in their book. Chudandi, Die Nature Lichen Plain Familien. ఓకేనా, వాళ్ళ బుక్. సో మనకి ఫస్ట్ ది హిస్టోరియా ప్లాంటారం, స్పీషీస్ ప్లాంటారం, జెనెరా ప్లాంటారం, డై నేచర్ లెకెన్ అండ్ ప్లైన్ ఫెమిలియన్. ఈ బుక్లో లైక్ ఇవన్నీ బుక్స్ ఇంపార్టెంట్. ఓకే, ద బుక్ వాజ్ గివెన్ బై బై జే హచిన్సన్ ఇన్ హిస్ బుక్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో హచిన్సన్ వచ్చేసి ఫ్యామిలీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్, వీళ్ళ బుక్ వచ్చేసి అదనమాట. ఓకే, ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైలోజెనిక్ సిస్టమ్. అండ్ ద లేటెస్ట్ ఫైలోజెనిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి, యాంజియోస్పర్మిక్ ఫైలోజెనిక్ గ్రూప్ అనమాట, ఓన్లీ స్పెసిఫికల్లీ ఫర్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్. క్లియర్? సో అట్లా మనకి 3 సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, వన్ ఈజ్ ఆర్టిఫిషియల్, న్యాచురల్ అండ్ ఫైలోజెనిక్ సిస్టమ్. క్లియర్? సో ఇవి కాకుండా సమ్ అదర్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఒకటి న్యూమరికల్ టాక్సానమీ, సైటో టాక్సానమీ, కీమో టాక్సానమీ అంట. న్యూమరికల్ టాక్సానమీ అంటే సో వి విల్ యూజ్ నంబర్స్, అంటే స్పెసిఫిక్ నంబర్స్, స్పెసిఫిక్ కోడ్స్ ఇస్తామన్నమాట. ఈ కోడ్ లాంగ్వేజ్ ద్వారా మనం టాక్సానమీ లైక్ వి కెన్ క్లాసిఫై ద ప్లాంట్స్. సో వెన్ యూఆర్ యూజింగ్ డిజిటల్స్ ఆర్ నంబర్స్ లేదా కోడ్ లాంగ్వేజ్ కోడ్స్ యూజ్ చేస్తే సో కంప్యూటర్స్ని బేస్ చేసుకొని, అడ్వాన్స్డ్ టెక్నాలజీని బేస్ చేసుకొని చేయొచ్చు. బికాజ్ నంబర్స్ ఇవన్నీ మనం డిజిటలైజ్ చేయొచ్చు కదా, సో అప్పుడు కంప్యూటర్స్ వస్తాయి అన్నమాట. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రైట్? So it is based on the mathematical methods to evaluate observable differences and similarities between the taxonomic groups. So numerical taxonomy is very easily carried out by using computers. So idantha manam digitalize cheyochu annamata. Inka future lo inkoka 5 years tarvata books malli print cheste artificial intelligence based cheskoni kuda AI taxonomy kuda raavochu. Endukante inka advancement avutunna koddi inka kotta approaches vastayi annamata, right? Okay, so in this system each character is given an equal importance and at same time hundreds of characteristics can be considered.
సో ఇప్పుడు వెన్ యు ఆర్ డిజిటలైజింగ్ ఎనీథింగ్, సో దీనిలో ఏమవుతుంది, ప్రతి క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తావు. సో మార్ఫాలజికల్ క్యారెక్టర్, రిప్రొడక్టివ్ క్యారెక్టర్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తావు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని లైక్ అట్ ద సేమ్ టైం 100 క్యారెక్టర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. బికాస్ డిజిటలైజేషన్ కోడ్స్ ఇచ్చావు కదా, సో ఆ కోడ్స్ని యూజ్ చేసుకొని నువ్వు ఎలా అయినా ప్రజెంట్ చేసుకోవచ్చు అలా. తర్వాత సైటోటాక్సానమీ. సైటో అంటే ఏంటి, సెల్ సెల్ లోపల ఉండే ఫీచర్స్ లైక్ క్రోమోజోమ్ నంబర్ని బేస్ చేసుకొని లేదా స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేయడం, ఇంకా మైక్రోస్కోపిక్ లెవెల్లో. కీమోటాక్సానమీ. కీమో అంటే ఏంటి, హియర్ ఫైటోకెమికల్ డేటా. సో ప్లాంట్స్లో ఉండే కెమికల్ కాంపోజిషన్ని బట్టి యూ కెన్ క్లాసిఫై. సో అట్లా మనకి టైప్స్ ఆఫ్ టాక్సానమీస్ ఉంటాయి. ఓకే, 3 సిస్టమ్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్, న్యాచురల్, ఫైలోజెనిక్ సిస్టమ్. తర్వాత న్యూమరికల్ టాక్సానమీ అండ్ సైటోటాక్సానమీ, కీమోటాక్సానమీ, ఇవి 3 అనమాట. దీస్ ఆర్ ద అదర్ టైప్స్. క్లియర్? సో దీస్ ఆర్ ద సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో మన ఫస్ట్ టాపిక్ అయిపోయినాయి, సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ కమింగ్ టు ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ని ఎలాగోలా క్లాసిఫై చేసాం, లైక్ ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. సరే, ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ని నువ్వు క్లాసిఫై చేయాలి అంటే నీకు కొన్ని టర్మ్స్ తెలవాలి. ఓకే, కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, కొన్ని జనరల్ టర్మ్స్ ఉంటాయి. అందుకే దీన్ని సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అంటాం. సో సమ్ వర్డ్స్ ఉంటాయి, ఇప్పుడు బ్రాక్టియేటివ్, బ్రాక్టియోలేట్, యాక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్, అవన్నీ టెక్నికల్ టర్మ్స్. లైక్ కామన్ టర్మ్స్ ఉంటాయి, లీఫ్, రూట్, షూట్, ఇవన్నీ కామన్ టర్మ్స్. సో సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అంటే యూ విల్ బి యూజింగ్ బోత్ ద టర్మ్స్ టు డిస్క్రైబ్ అ ఫ్లవరింగ్ ప్లాంట్. ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ చెప్పడానికి యూ విల్ బి యూజింగ్ బోత్ ద టర్మ్స్ అనమాట. సో అట్లా ఏదైనా యూజ్ చేసి ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ని ఎలా డిస్క్రైబ్ చేస్తావు, ఆన్ వాట్ బేసిస్ యూ విల్ డిస్క్రైబ్. సో ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ని చెప్పాలి అంటే యూ ఆల్ నీడ్ దీస్ టర్మ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. ఓకే, సో చూద్దాం ఏంటేంటి అనేది. సో సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అన్న ఇది ఇంపార్టెంట్. ఓకే, మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది దీని గురించి. డిస్క్రిప్షన్ ఆఫ్ వేరియస్ మార్ఫాలజికల్ ఫీచర్స్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ప్లాంట్ ప్రెజెంటెడ్ ఇన్ యూనిట్ 2 ఫార్మ్స్ ద బేసిస్ ద క్యారెక్టరైజేషన్. ఏం లేదు, యూనిట్ 2 అంటే మనకి మార్ఫాలజీలో డిస్కస్ చేసాం కదా, ఫ్లవరింగ్ ప్లాంట్ యొక్క బేసిక్ ఫీచర్స్ లైక్ క్యాలిక్స్, కరోల్లా, ఆండ్రిషియం, గైనీషియం తెలుసుకున్నాం. అండ్ ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్. సో ఇప్పుడు టాక్సానమీ లైక్ లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్లో యూ హ్యావ్ డిస్కస్డ్ ఐడెంటిఫికేషన్, క్యారెక్టరైజేషన్ లైక్ అండ్ పుట్టింగ్ ఇన్ టు అ టాక్సాన్, అవన్నీ చదువుకున్నాం. ద ప్లాంట్ ఈస్ డిస్క్రైబ్డ్ బిగినింగ్ విత్ ఇట్స్ హ్యాబిట్. సో ఏ ప్లాంట్ అయినా డిస్క్రైబ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఫస్ట్ హ్యాబిట్ ఆఫ్ ద ప్లాంట్ చెప్పాలి, వాట్ టైప్ ఆఫ్ ప్లాంట్ అది. ఓకే, హ్యాబిటాట్ ఆఫ్ ద ప్లాంట్. సో ఆ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది, ఏ రీజియన్లో గ్రో అవుతుంది, ఎలాంటి ప్లాంట్ అది, ట్రీనా, ష్రబా, హర్బ్సా, ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత వెజిటేటివ్ క్యారెక్టర్స్. వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే చెప్పాను కదా, రూట్స్, స్టెమ్, లీవ్స్, దీని గురించి డిస్క్రైబ్ చేయాలి. తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేయాలి. ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే ఫ్లవర్ని డిస్క్రైబ్ చేయాలి. సో ఇన్ఫ్లోరసెన్స్ చెప్పాలి. ఇన్ఫ్లోరసెన్స్ అంటే తెలుసు కదా, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్, ఇన్ఫ్లోరసెన్స్ యాక్సిస్ కదా. సో అది చెప్పాలి. ఫ్లవర్ గురించి చెప్పాలి. ఫ్లవర్ గురించి మళ్ళీ క్యాలిక్స్, కరోల్లా, ఆండ్రిషియం, గైనీషియం, ప్రతి ఒక్క పార్ట్ చెప్పాలన్నమాట. ఓకే, అండ్ ఫ్రూట్ గురించి, ఫ్రూట్ అండ్ సీడ్ గురించి చెప్పాలి. సో ఒక ప్లాంట్ని డిస్క్రైబ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద స్టెప్స్, ఫస్ట్ హ్యాబిట్, హ్యాబిటెట్ అండ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, యూ షుడ్ డిస్క్రైబ్ ద రూట్, స్టెమ్, లీవ్స్. తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్, ఆండ్రిషియం, గైనీషియం, క్యాలిక్స్, కరోల్లా, ఫ్రూట్, సీడ్, ఇవన్నీ డిస్క్రైబ్ చేసి ప్రాపర్గా మనం ఒక ప్లాంట్ గురించి డిస్క్రైబ్ చేయొచ్చు, రైట్. సో అట్లా మనం కొన్ని టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేసి, ఫ్లోరల్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లోరల్ ఫార్ములాస్ యూజ్ చేసి ఒక ప్లాంట్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్. సో సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఏమేం టర్మ్స్ యూజ్ చేసాం, ఏమేం టెక్నికల్ టర్మ్స్, వాట్ ఆర్ ద టర్మ్స్ వీ విల్ యూజ్ టు డిస్క్రైబ్ అ ఫ్లవరింగ్ ప్లాంట్. ఇప్పుడు జనరల్గా ఒక ఫ్లవర్లో మనం బ్రాక్ట్స్ ఉన్నాయనుకోండి, సో దాన్ని బ్రాక్టియేట్ అంటాం. సో బీఆర్ ఫర్ బ్రాక్టియేట్. బ్రాక్ట్స్ లేకపోతే ఈ బ్రాక్టియేట్ అంటాం. అసలు సార్ బ్రాక్ట్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లోరల్ యాక్సిస్ అనుకో. ఓకే, సో
ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెమ్, ఈ స్టెమ్కి పెడిసిల్ అటాచ్ అయింది. ఓకే, సో అండ్ ఇక్కడ పైన వచ్చేసి ఫ్లవర్. ఓకే, సో ఈ పెడిసిల్ యొక్క బేస్ దగ్గర ఉండేది లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది నాన్న. పెడిసిల్ యొక్క బేస్ దగ్గర లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే బ్రాక్ట్ అంటాం. ఇది మాడిఫైడ్ లీఫ్ అన్నమాట. ఓకే, ఈ బ్రాక్ట్కి ఫ్లవర్కి మధ్యలో ఇంకా స్మాల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, స్మాల్ స్ట్రక్చర్స్, వాటిని బ్రాక్టియోల్స్ అంటాం. సో జనరల్గా బ్రాక్ట్ ఒకటి ఉంటుంది, బ్రాక్టియోల్స్ మోర్ దెన్ 1 ఉంటాయి అన్నమాట. సో బ్రాక్ట్ అంటే ఏంటి, ఎట్ ద బేస్ ఆఫ్ ద పెడిసిల్ ఆర్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లోరెసెన్స్ కానీ పెడిసిల్ బేస్ దగ్గర ఉంటుంది అన్నమాట. అదే బ్రాక్టియోల్ దీనికి బ్రాక్ట్కి ఫ్లవర్కి మధ్యలో ఉంటుంది. సో బేసికలీ బ్రాక్టియోల్స్ 1 or 2 మోర్గా ఉంటాయి, బ్రాక్ట్స్ ఒకటే ఉంటుంది. సో బ్రాక్ట్ ఉందనుకో బ్రాక్టియేట్ అంటాం, బ్రాక్ట్ లేకపోతే ఈ బ్రాక్టియేట్ అంటాం. ఓకేలా, బ్రాక్టియోల్స్ ఉంటే BRL యూజ్ చేయాలి, బ్రాక్టియోలేట్ ఫ్లవర్స్. బ్రాక్టియోల్స్ లేకపోతే EBRL అంటాం, యూజ్ చేయాలి, ఈ బ్రాక్టియోలేట్. అండ్ సో దిస్ సింబల్, ఓకే, దిస్ సింబల్ రిప్రజెంట్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. అంటే ఫ్లవర్ని నువ్వు ఈక్వల్ హాఫ్స్ లాగా ఎనీ ప్లేన్ యూ కెన్ కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అనమాట. నెక్స్ట్ దిస్ సింబల్ యూజ్ ఫర్ జైగోమార్ఫిక్ ఫ్లవర్స్. అంటే ఆ ఫ్లవర్ని ఓన్లీ 1 ప్లేన్ లైక్ దిస్ ప్లేన్ లేదా ఈ ప్లేన్ లేదా ఏదైనా ఒకే ప్లేన్ యూ కెన్ యూస్ టు కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. అండ్ దిస్ సింబల్ ఫర్ మేల్ ఫ్లవర్, దిస్ ఈస్ ఫర్ ఫీమేల్ ఫ్లవర్, అండ్ దిస్ ఈస్ ఫర్ అ బైసెక్షువల్ ఫ్లవర్. అండ్ దిస్ K ఫర్ క్యాలిక్స్ అనమాట. సో మెంబర్స్ ఆఫ్ సెపల్స్ చెప్పడానికి K యూజ్ చేస్తాం, మెంబర్స్ ఆఫ్ పెటల్స్ చెప్పడానికి C యూజ్ చేస్తాం. ఓకే, మెంబర్స్ ఆఫ్ పెరియాంత్, పెరియాంత్ అంటే ఏంటి, క్యాలిక్స్ కరోల్లా ఫ్యూజ్డ్ ఉంటాయి అన్నమాట, వాటిని టెపల్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు క్యాలిక్స్ కరోల్లా, క్యాలిక్స్లో సెపల్స్, కొరోల్లాలో పెటల్స్, పెరియాంత్లో టెపల్స్ ఉంటారు. ఓకేనా, సో ఈ టెపల్స్ యూజ్ చేయడానికి P యూజ్ చేస్తాం. టెపల్స్ అనేవి అన్ని ప్లాంట్స్లో ఉండవు, ఓకే, కొన్ని ఫ్యామిలీస్లోనే ఉంటాయి. నెక్స్ట్ A వచ్చేసి ఆండ్రీషియం, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, G ఫర్ గైనీషియం. ఓకే, అండ్ ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ అ లైన్ బిలో ద G, అంటే G పైన ఉంది లైన్ కింద ఉంది, అంటే గైనీషియం ఓవరీ అనేది అబోవ్ ఉంది, సో ఇట్ ఈస్ కాల్డ్ సుపీరియర్ ఓవరీ. ఒకవేళ లైన్ కింద G ఉంటే అది ఇన్ఫీరియర్ ఓవరీ అనమాట. అర్థమవుతుందా? సో ఈ టర్మ్స్ అనేటివి ఇంపార్టెంట్. క్లియర్? సో టర్మ్స్ ఒకసారి చెప్తాను చూడండి. BR ఫర్ బ్రాక్ట్స్, EBR ఫర్ absence of bracts, BRL ఫర్ బ్రాక్టియోలేట్, EBR ఫర్ absence of bracteoles. తర్వాత we have actinomorphic, zygomorphic. తర్వాత మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్, బైసెక్షువల్ ఫ్లవర్. ఓకే, నెక్స్ట్ క్యాలిక్స్ C, కరోల్లా, క్యాలిక్స్ K, కరోల్లా C, ఆండ్రీషియం A, గైనీషియం G. ఓకే, అండ్ the line above and below indicates superior, inferior and superior ovary respectively. క్లియర్? తర్వాత మనకు ఒక్కొక్కసారి లైన్స్ కనిపిస్తాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ ఫర్ ఎగ్జాంపుల్ A ఉంది నాన్న. ఓకే, Aకి Cకి మధ్యలో ఒక జాయినింగ్ లైన్ కనిపిస్తుంది. Aకి Cకి మధ్యలో జాయినింగ్ లైన్ అంటే ఏంటి? సో పెటల్స్ ఆర్ అటాచ్డ్ విత్ ద స్టామెన్స్ అనమాట. సో దిస్ లైన్ ఇండికేట్స్ ద అడెషన్, అంటే ఒక మెంబర్ ఇంకో మెంబర్తో అటాచ్ అవ్వడం. లేదా ఆండ్రీషియమే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టామెన్స్ ఒక 4-5 స్టామెన్స్ ఉన్నాయి, 5 స్టామెన్స్ ఒకదానికొకటి అటాచ్ అయితే వాటిని బ్రాకెట్లో చూపిస్తాం. ఓకే, బ్రాకెట్లో చూపిస్తున్నామంటే 5 స్టామెన్స్ ఆర్ అటాచ్ టు ఈచ్ అదర్. క్లియర్? ఓకే, సో స్టెమెన్స్ ఆర్ అటాచ్డ్, లేదా కార్పెల్స్ ఆర్ అటాచ్డ్, సెపల్స్ ఆర్ అటాచ్డ్, గ్యామోసెపలస్, పాలీసెపలస్, గ్యామోపెటలస్, పాలీపెటలస్, ఇలా మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్లో నేను చూపిస్తాను మీకు. రైట్? సో నెక్స్ట్ ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్లోరల్ ఫార్ములాలో మనం ఏం చేస్తాం, ఈ ఫార్ములా రాసేటప్పుడు ఇదే సీక్వెన్స్ ద్వారా చెప్తాం అనమాట. ఓకే, సో ఇంతకుముందు చెప్పినప్పుడు బ్రాక్ట్లో ఉన్నాయి అంటే అవి ఫ్యూజ్ అయినట్టు ఒకదానితో ఒకటి, బ్రాక్స్లో లేకపోతే ఫ్రీగా ఉన్నట్టు. అండ్ లైన్ చూపిస్తే 1 మెంబర్ ఈజ్ ఫ్యూజ్డ్ విత్ అదర్ మెంబర్, లైక్ ఆండ్రీషియం విత్ పెటల్స్ లేదా పెటల్స్ విత్ సెపల్స్ ఫ్యూజ్ అవ్వడం, అలా చూపిస్తుంది. క్లియర్? ఇట్ ఆల్సో షో కొహెషన్. కొహెషన్ అంటే లైక్ సిమిలర్ మెంబర్స్, ఇప్పుడు ఆండ్రీషియంలోనే మళ్ళీ ఫ్యూజన్, గైనీషియంలోనే మళ్ళీ ఫ్యూజన్, పెటల్స్లోనే ఫ్యూజన్,
గ్యామోపెటలస్. పాలిపెటల్స్ అయితే ఫ్యూజన్ లేకపోవడం అనమాట. అర్థమవుతుందా? ఫ్రీగా ఉండడం. సో అట్లా ఫ్లోరల్ ఫార్ములాలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూపించిన ఇమేజ్ అంటే ఏం లేదు నాన్న, బ్రాక్ట్స్ ఎందుకు ఉంటాయంటే జనరల్గా పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు బాగెన్విల్లే ఫ్లవర్ ఉంది కదా, బాగెన్విల్లే పేపర్ ఫ్లవర్స్ అంటాం. దాంట్లో మనకు పింక్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ కనిపిస్తుంటాయి. బట్ యాక్చువల్ అవి పెటల్స్ కావు, అవి బ్రాక్ట్స్ అనమాట. మనకి అవి మాడిఫైడ్ లీవ్స్, వాటిని బ్రాక్ట్స్ అంటాం. మధ్యలో సెంటర్లో కనిపించేది ఫ్లవర్, దాని చుట్టూ ఉండేటి బ్రాక్ట్స్ అనమాట. సో జనరల్గా బ్రాక్ట్స్ చిన్నగా ఉంటాయి, కొందరిలో బ్రాక్ట్స్ అనేవి మొత్తం ఫ్లవర్ని కూడా కవర్ చేసే అంత ఉంటాయి. ఎగ్జాంపుల్ బాగెన్విల్లే, అంటే అది లైక్ టు అట్రాక్ట్ పాలినేటర్స్ అని చెప్పడానికి నేను రిప్రజెంట్ చేశాను. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్, ఏమేమి యూజ్ చేస్తాం టర్మ్స్ అనేది. తర్వాత ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఇప్పుడు ఒక ఫ్లవర్ని డిస్క్రైబ్ చేయాలంటే మనం ఫ్లోరల్ ఫార్ములా కావాలి, ఫ్లోరల్ డయాగ్రామ్, డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే అవుటర్ మోస్ట్ ఉన్నాయి కదా, సో దిస్ రిప్రజెంట్స్ క్యాలిక్స్ అనమాట. ఇవన్నీ సెపల్స్, ఇవన్నీ సెపల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. తర్వాత నెక్స్ట్ లేయర్ పెటల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ రిప్రజెంట్ పెటల్స్, కొరోల్లా, సి. తర్వాత లోపల ఆండ్రిషమ్, స్టామెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. అండ్ తర్వాత లోపల వచ్చేసి గైనీషియం, ఇట్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ కార్పెల్స్. కార్పెల్స్ కూడా 2 ఉన్నాయా 1 ఉందా అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 కార్పెల్స్ ఒకదానికొకటి ఫ్యూజ్ అయినాయి. అర్థమవుతుందా? సో ఇలా మనం ఒక డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో డయాగ్రామ్లో మనం ఏమేమి చెప్పవచ్చు? క్యాలిక్స్, కరోల్లా, ఆండ్రిషియం, గైనీషియం. బ్రాక్ట్ ఉందా లేదా కూడా మనము డయాగ్రామ్లో చెప్పొచ్చు. ఇక్కడ బ్రాక్ట్ ఉందా చెప్పండి? ఇవి సెపల్స్, ఇవి పెటల్స్. ఇంకా బ్రాక్ట్ బయట మనకు అనిపిస్తుందా? ఎక్స్ట్రా లేదు. సో అందుకే ఈబిఆర్, బ్రాక్ట్స్ యాబ్సెంట్. ఓకే. సో ఈ డయాగ్రామ్ని ఫార్ములాలో రిప్రజెంట్ చేస్తున్నాం. తర్వాత యాక్టినోమార్ఫిక్, నువ్వు ఇలా కట్ చేసినా, ఇలా కట్ చేసినా, ఇలా కట్ చేసినా, ఇలా కట్ చేసినా, వీ కెన్ డివైడ్ ద ప్లాంట్, ఫ్లవర్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. నెక్స్ట్ బైసెక్షువల్, ఎందుకంటే స్టామెన్ ఉంది, కార్పెల్ ఉంది, మేల్ అండ్ ఫీమేల్ రెండిట్లో ఉంది కాబట్టి బైసెక్షువల్. నెక్స్ట్ క్యాలిక్స్ చూడండి, టూ సపరేట్ చూడండి, ఒక క్యాలిక్స్ ఇంకో క్యాలిక్స్తో ఫ్యూజ్ అవ్వలేదు కాబట్టి 2కి మనం బ్రాకెట్ పెట్టలేదు. సో బ్రాకెట్ పెట్టట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఫ్యూజ్డ్. ఓకే. అండ్ 2 and 2 సపరేట్ ఎందుకు చేశారు? ఈ 2 సెపల్స్ అవుట్, లైక్ ఇవి చూడండి, ఇదంతా ఒక సర్కిల్లో ఉన్నా కూడా ఇవి 2 బయట ఉన్నాయి, 2 లోపల ఉన్నాయి, అంటే రెండు వేరేలాగా ఉన్నాయి. 2 సెపల్స్ ఆర్ అవుట్ సైడ్ అండ్ 2 సెపల్స్ ఆర్ ఇన్సైడ్. సో అట్లా మనకి 2 and 2 గ్రూప్ చేశారనమాట. అదే పెటల్స్ చూడండి, అన్నీ ఒకటేలాగా ఉన్నాయి కాబట్టి 4, కానీ ఒకదాంతో ఒకటి అటాచ్ అవ్వలేదు కాబట్టి బ్రాకెట్ పెట్టలేదు. ఆండ్రిషియం 2+4 ఎందుకు? చూడండి, 4 స్టామెన్స్ అనేవి లోపల క్లోజ్గా ఉన్నాయి, ఇంకా 2 మాత్రం మిగతావి చూడండి బయట ఉన్నాయి. సో దిస్ 2 ఆర్ సపరేట్లీ ప్లేస్డ్. ఇవి 2 సపరేట్గా ఉన్నాయి, ఈ 4 అన్నీ ఒకలాగా ఉన్నాయి. సో 2+4, అండ్ ఇవి కూడా ఒకదాంతో ఒకటి ఫ్యూజ్ అయ్యలేవు అనమాట. తర్వాత నెక్స్ట్ గైనీషియం చూడండి, 2 కార్పెల్స్ ఉన్నాయన్నమాట, ఒకదానికొకటి ఫ్యూజ్ అయినాయి కాబట్టి ఇలా రిప్రజెంట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ఇన్ఫీరియర్ ఓవరీ, అండర్లైన్ లైక్ కింద ఉంటే అది ఇన్ఫీరియర్ ఓవరీ. అర్థమవుతుందా? క్లియర్? సో మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇంకా డయాగ్రామ్లో ఏం కనిపిస్తుంది మీకు? డాట్ కూడా కనిపిస్తుంది కదా, ఈ డాట్ రిప్రజెంట్ చేస్తుంది పోస్టీరియర్ సైడ్, అంటే వెనక సైడ్. డాట్ ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్ ద యాక్సిస్ ఆఫ్ ద ఫ్లవర్, అంటే ఫ్లవర్ ఈ యాక్సిస్లో ఉంది, అంటే ఫ్లవర్ ఇలా ఉంది అని, లైక్ ఇలా ఉంది అని కూడా అనుకోవచ్చు, ఇలా కూడా పట్టుకోవచ్చు కదా ఫ్లవర్ని, బట్ ఈ యాక్సిస్లో ఉంది అని చెప్పడానికి డాట్ ఇక్కడ సైడ్ రిప్రజెంట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో అట్లా మనం ఒక డయాగ్రామ్లో ఇవన్నీ రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. అలా బేసికలీ ఇది ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫ్లోరల్ ఫార్ములా. వీటిని యూజ్ చేసుకొని మనం ఒక ప్లాంట్ గురించి చెప్పొచ్చు. సో ఒక ప్లాంట్ని డిస్క్రైబ్ చేయాలంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఉండాలి, ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఫ్లోరల్ క్యారెక్టర్స్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చో చెప్పాను కదా, దీన్ని బేస్ చేసుకొని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సో అలా మనకి 3 ఫ్యామిలీస్ ఉంటాయి నాన్న, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని 3 ఫ్యామిలీస్ని డిస్క్రైబ్ చేద్దాం, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని. సో 3 ఫ్యామిలీస్ ఏంటి? ఫ్యాబేసి, సొలనేసి, లిలియేసి. ఇక్కడ ఇచ్చిన ఫ్యామిలీ వచ్చేసి మనకి బ్రాసికేసి, మస్టర్డ్ ఫ్యామిలీ అనమాట. ఓకే. సో మీకు ఎగ్జామ్లో ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మీకు డయాగ్రామ్ ఇచ్చారు, అది బ్రాసికేసికి చెందింది కాబట్టి ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఈజీ.
తర్వాత మనకి డీప్గా ఇచ్చిన 3 ఫ్యామిలీస్ ఏంటి? ఫ్యాబేసి, సొలనేసి, లిలియేసి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమింగ్ టు ఫ్యాబేసి నాన్న. ఫ్యాబేసి అంటే ఇది పల్సెస్ ఫ్యామిలీ అనమాట. అన్ని ప్లాంట్స్ పల్సెస్ పల్సెస్ గ్రూప్కి చెందిన ప్లాంట్స్ అనమాట. ఓకేనా? సో పల్సెస్ ఫ్యామిలీకి చెందిన ఈ ఫ్యాబేసి గురించి మనం డిస్కస్ చేద్దాం నాన్న. సో బేసికల్లీ ఈ ఫ్యాబేసిని ప్రీవియస్గా పాపిలియోనిడే అనే సబ్ ఫ్యామిలీ లాగా పిలిచేవారు అనమాట. సో సబ్ ఫ్యామిలీ ఆఫ్ లెగ్యూమినేసి. సో ఇంతకుముందు లెగ్యూమినేసి అనే ఫ్యామిలీ ఉండేది. దాంట్లో పాపిలియోనిడే అనే సబ్ ఫ్యామిలీని ఫ్యాబేసి లాగా కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు సపరేట్ ఫ్యామిలీ అయింది. ఫ్యాబేసి ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫ్యామిలీ ఇప్పుడు. ఓకే, సో ప్రీవియస్ బెంతముకర్ క్లాసిఫికేషన్ ఉంది కదా, సో అప్పుడు అది పాపిలియోనిడే అనేది సబ్ ఫ్యామిలీ అనమాట. ఓకే, రైట్. సో దీంట్లో ఎలాంటి ప్లాంట్స్ ఉంటాయి? సో ఈ ప్లాంట్స్ దీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. అంటే ఓన్లీ ఈ పర్టిక్యులర్ కంట్రీలోనే గ్రో అవుతుంది అని కాదు, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లో ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ. అండ్ మీసోఫైటిక్ ప్లాంట్స్. మీసోఫైటిక్ అంటే ఏంటి? మనకి హైడ్రోఫైటిక్ అంటే కంప్లీట్ వాటర్లో ఉంటాయి, జీరోఫైటిక్ అంటే డెజర్ట్ కండిషన్స్లో ఉంటాయి, మీసోఫైటిక్ అంటే మోడరేట్ కండిషన్స్. సో ఈ ప్లాంట్స్ అనేవి మోడరేట్ కండిషన్స్లో జనరల్ క్లైమాటిక్ కండిషన్స్లో ఉంటాయి. సో దీంట్లో ఎన్ని స్పీషీస్ ఉంటాయి ఈ ప్లాంట్స్? ఈ ఫ్యామిలీలో 8500 స్పీషీస్, 450 జెనరా కింద 8500 స్పీషీస్ ఉంటాయి అన్నమాట. మొత్తం 450 జెనరా, దాంట్లో 8500 స్పీషీస్ అంటే 8500 వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఫ్యాబేసీలో ఉంటాయి. ఓకే, సమ్ ఆఫ్ ద కామన్ ఫ్యాబేసీ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాబేసీ ప్లాంట్స్ డే టు డే లైఫ్లో మనం చూసేటివి చూద్దాం. కామన్గా చూసేది గ్రౌండ్ నట్. ఓకే, అరాకిస్ హైపోగే అనే హైపోజియా అనుకోవచ్చు. సో అరాకిస్ హైపోజియా అంటే బేసికల్లీ బిలో ద గ్రౌండ్. ఓకే, ఇది గ్రౌండ్ నట్ ప్లాంట్. నెక్స్ట్ కజాన్ రెడ్ గ్రామ్. ఓకే, PGNP లేదా సైసర్ ఏట్రినమ్ విచ్ ఇస్ ద బెంగాల్ గ్రామ్. ఓకే, క్రటలేరియా జున్కియా విచ్ ఇస్ సన్హెమ్. డాలికస్ లబ్లబ్ ఇస్ అ బీ. సో ఈ కొన్ని కామన్గా మనకు రిపీట్ అవుతాయి నాన్న. డాలికస్ లాబ్లబ్, డాల్బర్జియా లాటిఫోలియా, ఇండియన్ రోజ్వుడ్, గ్లైసిన్ మ్యాక్స్ సోయాబీన్. ఓకే, డెర్రిస్ ఇండికా. ఓకేనా, ఇట్ గివ్స్ డై. ఓకే, ఇంపార్టెన్స్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ వచ్చేసి కలర్. తర్వాత ఫాసియోలస్ ముంగో మనం బ్లాక్ గ్రామ్. ఓకేనా, తర్వాత ఫేషియోలస్ ఆరియస్ గ్రీన్ గ్రామ్. అండ్ శాంటాలినస్ రెడ్ టీరోకార్పస్ శాంటాలినస్ ఫుల్ నేమ్. ఓకే, తర్వాత పైసమ్ సటైవం కామన్గా గార్డెన్ పీ, ఇది మెండల్ ఎక్స్పెరిమెంట్లో మనం చూసుంటాం కదా. తర్వాత లతారెస్ సటైవం, ఇది కూడా టైప్ ఆఫ్ పల్స్ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ అనమాట, లతారెస్ సటైవం. అండ్ ట్రిగోనెల్లా ఫెనుగ్రీకమ్ వచ్చేసి ఫెనుగ్రీక్. ఓకే, సో ఇవి కామన్గా మనం డే టు డే లైఫ్లో చూస్తే ఫ్యాబేసీ మెంబర్స్ అనమాట. నౌ we will see the important features. First, habitat, vegetative characters, floral characters, economic importance అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో మనకి క్లియర్గా ఫ్యాబేసీ మెంబర్ యొక్క ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫ్లోరల్ ఫార్ములా ఇచ్చారు. ఫస్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం. ఓకే, వెజిటేటివ్ క్యారెక్టర్స్ చూడండి. ఫ్యాబేసీ మెంబర్స్ మోస్ట్లీ దే ఆర్ హర్బేషియస్ ప్లాంట్స్, స్మాల్ హెర్బ్స్ లాగా ఉంటాయి, కొన్ని ష్రబ్స్ లాగా కూడా ఉంటాయి. ఓకే, బుషీ ప్లాంట్స్, చాలా రేర్గా ట్రీస్ ఉంటాయి నాన్న. ఓకే, ట్రీస్ మనకి రెడ్ శాండల్ ఉంది కదా, అట్లాంటివి రెడ్ వుడ్ ట్రీ ఉన్నాయి కదా, అవన్నీ ట్రీస్ చెందినవి. వీక్ స్టెమ్డ్ ట్విన్నర్స్ ఆర్ టెండ్రిల్స్ క్లైంబర్స్ కూడా ఉండొచ్చు. కామన్గా అయితే హర్బ్స్, కొన్ని ష్రబ్స్, కొన్ని ట్రీస్, కొన్ని క్లైంబర్స్ అనమాట. రూట్ సిస్టమ్ వచ్చేసి ట్యాప్ రూట్ సిస్టమ్, ఎందుకంటే డైకాట్స్ ప్లాంట్స్ కదా ఇవి. సో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటాయి. నాడ్యులర్ రూట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో రూట్స్కి నాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో నైట్రోజన్ ఫిక్సేషన్లో హెల్ప్ చేస్తాయి ఈ నాడ్యూల్స్. ఓకే, సో దీస్ రూట్స్ బేసికలీ విల్ హ్యావ్ నాడ్యూల్స్. ఓకేనా, దిస్ హెల్ప్ ఇన్ ద నైట్రోజన్ ఫిక్సేషన్.
ఎగ్జాంపుల్ ఆఫ్ నాడ్యులర్ రూట్స్ గ్రౌండ్ నట్, లెగ్యూమ్ ఫ్యామిలీకి చెందిన అన్ని. ఓకే, సో ఎగ్జాంపుల్ రైజోబియం బ్యాక్టీరియా. ఓకే, రైజోబియం బ్యాక్టీరియా ఫిక్స్ చేస్తుంది అనమాట. సో దిస్ రైజోబియం బ్యాక్టీరియా ఇన్ ద రూట్ నాడ్యూల్స్ విల్ హెల్ప్ టు ఫిక్స్ ద అట్మాస్ఫెరిక్ నైట్రోజన్. నెక్స్ట్ స్టెమ్ ఎలా ఉంటుంది, మనం రూట్, స్టెమ్, లీఫ్ 3 తీసుకోవాలి లైక్ వెజిటేటివ్ క్యారెక్టర్స్లో. హ్యాబిటేట్ కామన్, తర్వాత రూట్, స్టెమ్, లీవ్స్, తర్వాత నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. స్టెమ్ ఎలా ఉంటుంది, ఏరియల్ స్టెమ్. సో జనరల్లీ ఫ్యాబేసీలో ఏరియల్ స్టెమ్ అబౌవ్ ద గ్రౌండే ఉంటుంది. ప్రోస్టేట్ ఆర్ ఎరెక్ట్, సో స్ట్రైట్ ఉంటుంది. హర్బేషియస్ ఆర్ వుడీ క్లైంబర్స్ ఉండొచ్చు. సో హర్బ్ ప్లాంట్స్ కాబట్టి సాఫ్ట్ స్టెమ్స్ ఉండొచ్చు. కొన్నిట్లో క్లైంబర్ లాగా మాడిఫై అవ్వచ్చు, టెండ్రిల్స్ లాగా, లేదా కొన్నిట్లో వుడీ స్టెమ్ కూడా ఉండొచ్చు అనమాట. లీవ్స్ వచ్చేసి కాలైన్ లీవ్స్. కాలైన్ అంటే ఎలా, సో దే ఆర్ డైరెక్ట్లీ అటాచ్ టు ద స్టెమ్ అనమాట. మనకి పిటియోలు అలాంటి ఎలాంగేషన్ ఉండదు, డైరెక్ట్గా స్టెమ్కి అటాచ్ అవుతాయి అనమాట. వీటిని కాలైన్ లీవ్స్ అంటాం. తర్వాత ఆల్టర్నేట్ లీవ్స్ ఉండొచ్చు. స్టిప్యూల్స్, సో మనకి స్మాల్ అపెండేజెస్ ఉంటాయి లీఫ్ కింద, వాటిని స్టిప్యూల్స్ అంటాం. అండ్ పల్వినస్ లీఫ్ బేస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి లీఫ్ బేస్ అనేది స్వాలెన్ అయి ఉంటుంది. ఓకే, లీఫ్ బేస్ ఎక్స్పాండెడ్ స్వాలెన్ ఉంటుంది, దాన్నే పల్వినస్ లీఫ్ బేస్ అంటాం. అది ఉంటుంది. పిటియోల్స్ ఉంటాయి. ఓకే, స్టాక్ ఆఫ్ ద లీవ్స్ పిటియోల్స్ ఉంటాయి కాబట్టి పిటియోలేట్. సింపుల్ ఆర్ పినేట్లీ కాంపౌండ్ లీవ్స్ ఉండొచ్చు. సింపుల్ లీవ్స్ అంటే మనకి ఎలాంటి మార్జిన్స్ ఎక్స్టెన్షన్ అవ్వవు. పినేట్లీ కాంపౌండ్ లీవ్స్ అంటే ఏంటి, సో ర్యాకీస్ ఉంటుంది కదా, అటు ఇటు మనకి లీఫ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ వినేషన్ ఈజ్ రెటికులేట్ వినేషన్, డైకాట్ కాబట్టి రెటికులేట్ వినేషన్ ఉంటుంది. ఫ్లోరల్ లైక్ క్యారెక్టర్స్ వచ్చేసి ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఇన్ఫ్లోరెసెన్స్ ఏంటి, రెసిమోస్ట్లో రెసిమ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఇంపార్టెంట్. రెసిమ్ అంటే మనకి ఇలా పెడిసిల్ ఫ్లోరల్ యాక్సిస్ మీద అటాచ్ అయ్యి ఫ్లవర్స్ డెవలప్ అవుతాయి అనమాట, ఇది రెసిమ్. ఓకే, ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియోలేట్ ఆర్ ఈ బ్రాక్టియోలేట్. సో బ్రాక్ట్స్ ఉంటాయి, బట్ కొన్నిట్లో బ్రాక్టియోల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐ మీన్ బ్రాక్టియోలేట్ ఆర్ ఈ బ్రాక్టియోలేట్. బ్రాక్స్ అంటే చెప్పాను కదా, బేస్ ఆఫ్ ద పెడిసిల్ దగ్గర మనకి లీఫ్ లైక్ మాడిఫికేషన్ ఉంటుంది, అది బ్రాక్ట్కి ఫ్లవర్కి మధ్యలో ఉండేది బ్రాక్టియోల్స్ అనమాట. నెక్స్ట్ పెడిసిల్స్ ఉంటాయి, స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ ఉంటుంది, అండ్ ఫ్లవర్ ఈజ్ జైగోమార్ఫిక్, ఇది ఇంపార్టెంట్. ఓకే, జైగోమార్ఫిక్ అంటే వీ కెన్ కట్ ద ఫ్లవర్ ఓన్లీ ఇన్ వన్ ప్లేన్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అనమాట. అండ్ కమింగ్ టు కంప్లీట్ ఫ్లవర్ ఎందుకన్నామంటే ఆల్ అపెండేజెస్ ఉంటాయి. ఐ మీన్ క్యాలిక్స్, కొరోల్లా, ఆండ్రీషియం, గైనీషియం అన్నీ ఉంటాయి. బైసెక్షువల్ పెంటామీరస్ టైప్ ఆఫ్ ఫ్లవర్. సో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఒకే ఫ్లవర్లో ఉంటాయి. పెంటామీరస్ ఎందుకంటే సెపల్స్ 5 అండ్ పెటల్స్ 5, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ 5 యూనిట్స్ అనమాట. ఓకే, పెరిగైనస్ ఫ్లవర్స్. పెరిగైనస్ అంటే ఏంటి, యూజువల్లీ మనం ఇక్కడ గైనీషియం దగ్గర చదవాలి ఆ పాయింట్. పెరిగైనస్ అంటే మనకి హాఫ్ ఇన్ఫీరియర్ హాఫ్ సుపీరియర్ ఉంటాయన్నమాట. తర్వాత కప్ షేప్డ్ థలామస్ ఈజ్ కప్ షేప్డ్, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు క్యాలిక్స్. సో క్యాలిక్స్, కరోలా, ఆండ్రీషియం, గైనీషియం ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న, ఏ ఫ్యామిలీలో అయినా ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ నేను లైక్ ఏదైతే బాక్స్లో పెడుతున్నానో అవి మిగతా వాటికి గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యాలిక్స్లో సెపల్స్ ఎన్ని సెపల్స్ ఉంటాయి, 5 సెపల్స్ అండ్ గ్యామోసెపలస్. సెపల్స్ అనేవి ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయి. ఇంబ్రికేట్ ఈస్టివేషన్ ఆర్ సెపల్ ఈజ్ యాంటీరియర్. ఇంబ్రికేట్ అంటే తెలుసు కదా, సో ట్విస్టెడ్ ఈస్టివేషన్లోనే రెగ్యులర్ మేనర్ ఉంటే ట్విస్టెడ్, అదే ఇర్రెగ్యులర్ మేనర్ ఉంటే ఇంబ్రికేట్ అనమాట. అంటే ఒకటి కంప్లీట్గా అవుట్ ఉంటుంది, లేకపోతే ఒకటి కంప్లీట్ ఇన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా అవుట్ ఉండే ఆర్ సెపల్ ఉంటుంది కదా, అది యాంటీరియర్ అంటే ఫ్రంట్ ఆఫ్ ద లీఫ్ ఫ్లవర్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కొరోల్లాలో కూడా 5 పెటల్స్. నేను డయాగ్రామ్ చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, సెపల్స్ గురించి చూడండి. చూడండి సెపల్స్. సో ఇవి సెపల్స్ నాన్న, 1 2 3 4 5 సెపల్స్ ఉన్నాయా, ఒకదానికొకటి అటాచ్ అయింది చూడండి, దెర్ ఈస్ అన్ అటాచ్మెంట్. సో గ్యామోసెపలస్ అన్నాం. ఓకే, అండ్ కమింగ్ టు ద ఈస్టివేషన్, మనకి ఇంబ్రికేట్ ఈస్టివేషన్. సో ఇక్కడ చూడండి, ఆడ్ సెపల్ అనేది మనకి యాంటీరియర్ ఫ్రంట్లో ఉంటుంది, ఇది ఆడ్ సెపల్ అనుకుంటే అది ఫ్రంట్లో ఉంటుంది. ఇవన్నీ
కామన్. ఇవన్నీ లైక్ ఒకదానికొకటి ఉంది. ఆడ్ సెపల్ వచ్చేసి ఆడ్ సెపల్ అంటే ఇప్పుడు 4 ఉన్నాయి కదా, మిగిలితే ఎక్స్ట్రా ఇదే కదా. నెక్స్ట్ సరే ఇవి కనిపించేటి ఏంటి, ఇవి బ్రాక్టియోల్స్ అన్నమాట. ఇది బ్రాక్ట్, ఇది బ్రాక్టియోల్స్. అర్థమవుతుందా? తర్వాత ఇవి పెటల్స్ చూడండి. పెటల్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మనకి పెటల్స్లో ఉండే ఈస్టివేషన్ వెగ్జిలరీ ఈస్టివేషన్ అనమాట. పాపిలినేషియస్ ఫ్లవర్స్ ఉంటాయి, అందుకే ఈ ఫ్యామిలీని పాపిలినోడి అంటారు. పాపిలియోనోడి ఫ్యామిలీ అనేవాళ్ళు ఇంతకుముందు, సబ్ ఫ్యామిలీ. ఓకేనా? ఎందుకు వెగ్జిలరీ ఈస్టివేషన్ చూపిస్తాను చూడండి. సో బేసికల్లీ ఇక్కడ మనకి పెటల్స్ 5 పెటల్స్ ఉంటాయి నాన్న. సో ఇది లార్జ్ పెటల్, దాన్ని స్టాండర్డ్ పెటల్ అంటాం. ఈ స్టాండర్డ్ పెటల్ లోపల మనకి 2 పెటల్స్ ఉంటాయి, వింగ్ పెటల్స్ ఉంటాయి. ఇవి 2 సపరేట్గా ఉంటాయి. దాని లోపల 2 ఫ్యూజ్డ్ పెటల్స్ ఉంటాయి అనమాట, వాటిని కీల్ పెటల్స్ అంటాం. ఇవి ఒకదాంతో ఒకటి ఫ్యూజ్ అవుతాయి. ఓకే, 1 లార్జ్ పెటల్ ఈ స్టాండర్డ్ పెటల్, 2 వింగ్ పెటల్స్, 2 కీల్ పెటల్స్ అనమాట. అర్థమవుతుందా? దిస్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్ ఈజ్ వెగ్జిలరీ ఈస్టివేషన్. ఇది పెటల్స్లో ఉంటుంది. సెపల్స్లో ఉండేది ఇంబ్రికేట్ ఈస్టివేషన్. క్లియర్? సో ద లార్జ్ పెటల్ ఈజ్ స్టాండర్డ్ పెటల్, 2 వింగ్ పెటల్స్, 2 కీల్ పెటల్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఆండ్రీషియం. ఆండ్రీషియంలో 9+1 ఉంటుంది నాన్న, అంటే డయాడెల్పస్. 2 గ్రూప్స్ లాగా మనము డివైడ్ చేయొచ్చు. చూడండి, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 స్టెమన్స్ అన్ని ఒక గ్రూప్, ఇది ఒకటి ఒక గ్రూప్. సో 9+1. సో ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్ అనుకుందాం. 2 బంచెస్ లాగా, 2 గ్రూప్స్ లాగా ఉంటే దీన్ని డయాడెల్పస్ కండిషన్ అంటాం, డైఅడెల్ఫస్. ఓకే, బట్ సమ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, లైక్ పైసమ్ ఆర్ మోనాడెల్ఫస్ యాజ్ ఇన్ అరాకిస్ అనమాట. ఓకే, సో డయాడెల్పస్ అనేది పైసంలో చూస్తాం. పైసమ్ సటైవం ఉంది కదా, దాంట్లో డయాడెల్పస్. మోనాడెల్పస్ వచ్చేసి అంటే ఇలాంటి 9+1 ఉండదు, అన్నీ ఒకటే గ్రూప్ ఉంటాయి. అది అరాకిస్లో చూస్తాం, క్రోటలేరియా. అండ్ ఆంథర్స్ ఆర్ డైథీకస్. సో యూజువల్గా ఈచ్ లోబ్ హ్యావ్ 2 థీకా అనమాట. ఓకే, దాన్ని డైథీకస్ ఆంథర్ అంటాం. కమింగ్ టు గైనీషియం చూడండి, మోనోకార్పెల్లరీ యూనిలాక్యులర్ హాఫ్ సుపీరియర్ ఓవరీ. సో పెరిగైనస్ ఫ్లవర్ కాబట్టి ఓవరీ హాఫ్ సుపీరియర్ హాఫ్ ఇన్ఫీరియర్. సో ఇది హాఫ్ సుపీరియర్ అనమాట. ఓకే, సో లైక్ ఓవరీ కంటే ఓవరీ అనేది కొంచెం పైన ఉంటుంది, దాని తర్వాత మిగతా పార్ట్స్ అనేవి వస్తాయి. మోనోకార్పెల్ అంటే సింగిల్ కార్పెల్ ఉంటుంది, యూనిలాక్యులర్ ఉంటుంది. ఎందుకంటే మీరు మార్జినల్ ప్లాసెంటేషన్ చూస్తారు కదా, మార్జినల్ ప్లాసెంటేషన్లో ఇట్ విల్ బి డివైడింగ్ ఇంటూ సింగిల్ లాక్యూల్, ఎలాంటి క్యావిటీస్ ఉండవు అనమాట. సో దట్స్ వై మార్జినల్ ప్లాసెంటేషన్. స్టైల్ సింగిల్, లాంగ్, టర్మినల్. స్టిగ్మా ఈజ్ సింపుల్. సో మనకి స్టిగ్మాలో 2 టైప్స్ ఉంటాయి, క్యాపిటేట్ స్టిగ్మా అని, సింపుల్ స్టిగ్మా అని. క్యాపిటేట్ వచ్చేసి ఇలా రౌండ్గా ఉంటుంది అనమాట. ఓకే, రౌండ్గా ఐ మీన్ ఏదైతే లైక్ వాట్ ఐ మీన్ టు సే, పాలిన్ గ్రెయిన్ ఉంటుంది కదా, దాన్ని రిసీవ్ చేసుకోవడానికి దాని షేప్ని ఆల్టర్ చేస్తూ ఉంటుంది. సింపుల్ స్టిగ్మా అయితే నార్మల్గా ఉంటుంది నాన్న, నార్మల్ స్టిగ్మా సింపుల్ ఉంటుంది. క్యాపిటేట్ అంటే ఇట్ విల్ మాడిఫై ఇట్ సెల్ఫ్ టు అట్రాక్ట్ ఆర్ టు క్యాచ్ ద పాలిన్ గ్రెయిన్. అర్థమవుతుందా? అలా. సో ఇక్కడ ఉండేది సింపుల్ స్టిగ్మా. ఓకే, స్టైల్ లాంగ్, టర్మినల్ ఉంటుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలినేషన్. పాలినేషన్లో ఇక్కడ ఏంటి అంటే ప్రోటాండ్రస్ కండిషన్ అని ఉంటుంది. ప్రోటాండ్రస్ అంటే ఏంటి? ప్రోటాండ్రస్ అంటే ఆండ్రీషియం అనేది ఫస్ట్ డెవలప్ అవుతుంది గైనీషియం కంటే. అంటే స్టామెన్స్ ఫస్ట్ డెవలప్ అయ్యి మెచ్యూర్ అవుతాయి, తర్వాత లేట్గా కార్పెల్ డెవలప్ అవుతుంది. సో ఒకవేళ స్టామెన్స్ ఫస్ట్ డెవలప్ అయితే కార్పెల్స్ లేట్గా డెవలప్ అయితే మరి పాలినేషన్ ఎలా జరుగుతుంది? సో ఇది సెల్ఫ్ పాలినేషన్ని ప్రివెంట్ చేసుకోవడానికి చేసే మెకానిజం అనమాట. పాలినేషన్ జరగాలంటే 2 సేమ్ టైంలో డెవలప్ అవ్వాలి. సో ఓన్లీ గైనీషియం ఫస్ట్, ఐ మీన్ ఓన్లీ ఆండ్రీషియం ఫస్ట్, ప్రోటో ఆండ్రస్ కదా, ఓన్లీ ఆండ్రీషియం ఫస్ట్ డెవలప్ అయింది అనుకో, అప్పుడు మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్తో పాలినేట్ అవ్వడానికి ఉండవు. అర్థమవుతుందా? సో ఇది మెకానిజం ఎందుకు? టు ప్రివెంట్ ద సెల్ఫ్ పాలినేషన్ అనమాట, టు ప్రివెంట్ సెల్ఫ్ పాలినేషన్.
ఓకే. సో ఇట్లా చేయడం వల్ల మనకి క్రాస్ పాలినేషన్ అంటే వేరే ప్లాంట్ లైక్ ఈ పాలిన్ గ్రెయిన్ పాలినేటర్ తీసుకెళ్ళి వేరే ప్లాంట్ దగ్గర పాలినేషన్ చేయడానికి, ఎందుకంటే వాటి ఫీమేల్ ఫ్లవర్ ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అట్లా. ఎంటమోఫిలస్ అంటే ఇన్సెక్ట్స్ క్యారీ చేస్తాయి అనమాట, అర్థమవుతుందా? ఇన్సెక్ట్ వచ్చి పాలిన్ గ్రెయిన్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి, దాన్ని ఎంటమోఫిలీ అంటాం. సో పాలినేషన్లో మన టైప్స్ ఉంటాయి కదా, సో దిస్ ఈస్ ఎంటమోఫిలీ. అండ్ పిస్టన్ మెకానిజం ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ అన్న. పిస్టన్ మెకానిజం అంటే ఏం లేదు, సో మనకి బీ లైక్ జనరలీ గివ్ మీ అ సెకండ్. జనరలీ ఏమవుతుంది అంటే, సో లైక్ బీస్ కానీ ఏవైనా ఇన్సెక్ట్స్ పాలినేట్ చేస్తాయి కదా, సో ఇక్కడ మనకి చూస్తే ఇది స్టాండర్డ్ పెటల్, వింగ్ పెటల్స్, కీల్ పెటల్స్. సో లైక్ ఇన్సెక్ట్ వచ్చి వింగ్ పెటల్స్ మీద వాళ్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ప్రెషర్కి, ఆ వెయిట్కి ఈ కీల్ పెటల్స్ ఉంటాయి కదా ఇవి ఓపెన్ అవుతాయి, ఎందుకంటే కీల్ పెటల్స్ జనరల్లీ క్లోజ్ అయి ఉంటాయి కదా. సో ఆ ఇన్సెక్ట్ యొక్క ప్రెషర్కి, ఐ మీన్ ఆ వెయిట్ యొక్క ప్రెషర్కి ఇవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు లోపల నుంచి స్టామెన్స్ ఇలా ఎక్స్పోజ్ అవుతాయి అనమాట బయటికి, ఓకేనా, ఎక్స్పోజ్ అవుతాయి. సో జస్ట్ లైక్ పిస్టన్, ఓకేనా. సో ఆ పిస్టన్ లైక్ పిస్టన్ని ప్రెస్ చేస్తే మనకి ఎలా బయటికి వస్తుందో అట్లా ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని పిస్టన్ మెకానిజం అంటాం. సో దట్ హెల్ప్స్ ఇన్ ద పాలినేషన్, ఓకే, అలా. అండ్ కమింగ్ టు ఫ్రూట్, ఫ్రూట్ ఏంటి, ఇట్స్ అ లెగ్యూమ్ ఫ్రూట్. జనరల్లీ ఇట్ ఈస్ పాడ్, జియోకార్పిక్ అండ్ ఇండెహిసెంట్ ఇన్ అరాకిస్. జనరల్లీ డెహిసెంట్ ఫ్రూట్స్ ఉంటాయి, ఇండెహిసెంట్. డెహిసెంట్ అంటే దే స్ప్లిట్ ఓపెన్, ఇండెహిస్ అంటే దే డు నాట్ ఓపెన్ అనమాట. సో జియోకార్పిక్ ఫ్రూట్ అంటే ఏంటి, ద ఫ్రూట్ విచ్ డెవలప్ ఇన్సైడ్ ద గ్రౌండ్ అనమాట, దట్ ఈస్ జియోకార్పిక్. ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్. సో గ్రౌండ్ నట్ ఈస్ ఎ జియోకార్పిక్. జియో అంటే గ్రౌండ్ ఆర్ ఎర్త్, కార్ప్ అంటే ఫ్రూట్ కదా, సో ద ఫ్లవర్ ఆర్ ద ఫ్రూట్. సో ద ఫ్రూట్ విచ్ డెవలప్స్ ఇన్సైడ్, ఓకే, కార్ప్ అంటే జనరల్లీ ఫ్రూట్ కదా, సో ఇన్సైడ్ ద గ్రౌండ్, సో దట్ ఈస్ అండర్ ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ జియోకార్పిక్ ఫ్రూట్. ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్. సీడ్, సో సీడ్ అనేది సింగిల్ సీడ్ ఉండొచ్చు, మెనీ సీడ్స్ ఉండొచ్చు, అండ్ నాన్ ఎండోస్పర్మిక్ ఉంటుంది. నాన్ ఎండోస్పర్మిక్ అంటే వెన్ ద సీడ్ మెచ్యూర్స్ దాంట్లో ఎండోస్పర్మ్ అంతా కంప్లీట్లీ కన్జ్యూమ్ అయిపోయి ఉంటుంది, రిజర్వ్డ్ ఎండోస్పర్మ్ ఎలాంటి ఉండదు అనమాట, ఓకే. అండ్ ప్రోటీన్స్ విచ్ స్టోర్స్ మోస్ట్లీ ప్రోటీన్స్ బట్ ఆల్సో ఆయిల్ ఇన్ ద అరాకిస్, ఓకే. ఆయిల్ స్టోరింగ్, ఇప్పుడు గ్రౌండ్ నట్ ఉంది, గ్రౌండ్ నట్లో మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆయిల్ కదా, సోయాబీన్ నుంచి సాయ్ ఆయిల్. సో అట్లా ఆయిల్ స్టోరింగ్ కూడా ఉంటాయి, ప్రోటీన్ స్టోరింగ్ కూడా ఉంటాయి సీడ్స్, ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద ఫ్యాబేసీ. సో వాట్ ఆర్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంటే సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో పల్సెస్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ పల్స్ ఫ్యామిలీ కదా, సో అన్ని ప్రోటీన్కి చెందినవి ఉంటాయి అన్నమాట. సో దట్స్ వై సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ లైక్ రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అవన్నీ. ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి బీన్, సోయాబీన్ ఇవన్నీ వెజిటేబుల్స్. తర్వాత సీడ్స్ ఆఫ్ గార్డెన్ పీ, గ్రౌండ్నట్ లీవ్స్, ఇవన్నీ మనకి ఎకనామికల్ వాల్యూస్ ఉంటాయి. సో లీవ్స్ ఆఫ్ మెంతి, ఫెనుగ్రీక్ ఉంది కదా, సో ఫెనుగ్రీక్ కూడా లైక్ ఆ లీవ్స్ కూడా ఎడిబుల్ వాల్యూ. టింబర్ లైక్ ద వుడ్ పార్ట్ వచ్చేసి వి యూస్ శాండిల్ వుడ్, రెడ్ ఇండియన్ రోజ్ వుడ్ అండ్ ఫైబర్ ఆఫ్ సన్ హెంప్, ఇవన్నీ ఎకనామికల్ ఇంపార్టెన్స్ అనమాట, ఓకే. అదర్ కమర్షియల్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ లైక్ బ్లూ డై, చెప్పాను కదా, ఇండికోఫెరా టింక్టోరియా, డై ప్రోడక్ట్స్ వీ కెన్ అబ్టైన్ ద కలర్ డై అనమాట. అండ్ ఎల్లో డై, ఓకే, బ్యూటియా మోనోస్పర్మా, కామన్లీ క్లాస్ ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని ఎందుకంటారంటే దీస్ ఫ్లవర్స్, ఐ మీన్ సారీ, దీస్ ప్లాంట్స్ విల్ బి ఆర్ ట్రీస్ విల్ బి ఇన్ yellow color, like it looks like a flame, okay na. And fodder, animal fodder ఉంటుంది కదా, లైక్ యానిమల్కి ఫుడ్ అలా కూడా యూజ్ చేయొచ్చు, ఓకే, క్రోటలేరియా. అండ్ గ్రీన్ మాన్యూర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, మాన్యూర్ మనకి ఆర్గానిక్ మాన్యూర్, గ్రీన్ మాన్యూర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట, ఏంటి ఈ ఫ్యాబేసీ మెంబర్స్. సో దిస్ ఈజ్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాబేసీ. సో మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఈ ప్లాంట్ లైక్ ఈ ఫ్యామిలీలో అంటే ఈ డయాగ్రామ్, ఓకే. ఈ డయాగ్రామ్ ఒకటి ఇంపార్టెంట్, ఈస్టివేషన్ ఒకటి ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోరల్ డయాగ్రామ్ ఫార్ములా ఇంపార్టెంట్ అనమాట, ఓకే.
ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. ఓకే, సో ఏమేంటి ఇవి పల్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి రాసుకోవాలి. తర్వాత కమింగ్ టు సొలనేసి. సొలనేసినే మనం ఇంకొక పేరుతో పిలిస్తే పొటాటో ఫ్యామిలీ అంటాం. ఓకే, సో దీంట్లో 2200 స్పీషీస్ అండర్ 85 జెనెరా. ఇంతకుముందు 450 జెనెరా కదా, ఇప్పుడు 85 జెనెరా. సో తక్కువ జెనెరా ఉన్నాయి, అయినా కూడా ఎక్కువ స్పీషీస్ 2200 స్పీషీస్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ఆల్సో వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ మీసోఫైటిక్ హ్యాబిటెట్స్లో ఉంటాయి. అంటే దే కెన్ బి లైక్ ఆప్టిమల్ కండిషన్స్లో ఉంటాయి అనమాట. కంప్లీట్ వాటర్ ప్లాంట్స్, జీరోఫైట్ ప్లాంట్స్ కావు. ఓకే, సో ఎగ్జాంపుల్స్, కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్యామిలీ వచ్చేసి అట్రోపా బెల్లడోనా, సెస్ట్రమ్ నాక్టర్నమ్, సెస్ట్రమ్ డయూర్నమ్ అని రెండు ఉంటాయి. నైట్ క్వీన్, డే కింగ్, రాత్కా రాజా, రాత్కా రాణి, నైట్ కాబట్టి రాత్కా రాణి, దిన్కా రాజా అంటారు ఆ ప్లాంట్స్ పేర్లు. తర్వాత లైకోపర్సికమ్ ఎస్క్యులెంటమ్ విచ్ ఇస్ టొమాటో. నెక్స్ట్ పెటూనియా ఆల్బా, సొలానమ్ ట్యూబరిజం పొటాటో, అండ్ క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్ చిల్లీ. ఓకే, దతురా, చిల్లీ ఇవన్నీ కూడా మనకి కామన్గా చూసే ఫ్రూట్స్, ఫ్లవర్స్ అనమాట. నికోషియానా టొబాకో బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ. సొలానమ్ మెలంజినా బ్రింజాల్, అండ్ విటానియా సోమ్నిఫెరా అశ్వగంధ. ఓకేనా, ఇవన్నీ కూడా కామన్గా మనం చూసే ఎగ్జాంపుల్స్ డే టు డే లైఫ్లో. సో సొలనేసీకే చెందుతాయి ఇవన్నీ, రైట్. వాట్ ఆర్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ? దీస్ ఆర్ మోస్ట్లీ హర్బ్స్. సేమ్ ప్రీవియస్ లాగానే హర్బ్స్, సమాజ్ shrubs అనమాట. సో వుడ్డీ ప్లాంట్స్ రేర్గా ఉంటాయి, రేర్గా వుడ్డీ ఉంటాయి. ఇప్పుడు బ్రింజాల్ చూడండి, చాలా లైక్ వుడ్ కనిపిస్తుంది, బట్ అలా కొన్ని ప్లాంట్సే వుడ్డీ ఉంటాయి, బట్ జనరల్లీ అవి shrubs కానీ హర్బ్స్ ఉంటాయి అనమాట. రూట్ సిస్టమ్ ఇస్ ట్యాప్ రూట్, డైకాట్స్ కాబట్టి ట్యాప్ రూటే ఉంటుంది. అండ్ స్టెమ్ వచ్చేసి ఎలా ఉంటుంది? ఏరియల్ స్టెమ్, కొన్నిట్లో అండర్ గ్రౌండ్ స్టెమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ పొటాటోలో ఇట్స్ అన్ అండర్ గ్రౌండ్ స్టెమ్. అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ హర్బేషియస్ ఆర్ రేర్లీ వుడీ ప్లాంట్స్ ఉంటాయి. చెప్పాను కదా ఇంతకుముందు, బ్రింజాల్ అలాంటివి చాలా రేర్గా ఉంటాయి. నెక్స్ట్ సిలిండ్రికల్, కామన్గా స్టెమ్ ఎలా సిలిండ్రికల్ ఉంటుందో అలా ఉంటుంది. సాలిడ్ ఆర్ హాలో ఉంటుంది అనమాట. ఓకేనా, సాలిడ్ అంటే లైక్ యూ హ్యావ్ అ బల్క్ ఇన్సైడ్, లేదా హాలో కూడా ఉండొచ్చు. ఇట్ కెన్ బి హెయిరీ ఆర్ గ్లాబరస్. హెయిరీ అంటే ట్రైకోమ్స్ ఉంటాయి. సో స్టెమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెమ్. సో దానికి మొత్తం చుట్టూగా ఇలా స్మాల్ హెయిర్ లైక్ ఉంటాయి అన్నమాట, ట్రైకోమ్స్ ఉంటాయి. లేదా గ్లాబరస్, గ్లాబరస్ అంటే ఏంటి? హెయిర్లెస్, ట్రైకోమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు. అండర్ గ్రౌండ్ స్టెమ్, ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని అండర్ గ్రౌండ్ స్టెమ్స్ కూడా ఉంటాయి, మోస్ట్లీ ఏరియల్ స్టెమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ద వాస్కులర్ బండిల్స్ ఎలా ఉంటాయి? బైకోలాటరల్ బండిల్స్ ఉంటాయి అన్నమాట. బైకోలాటరల్ వాస్కులర్ బండిల్స్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇది వాస్కులర్ బండిల్ అనుకోండి, దీంట్లో మనకి 2 కేంబియల్ రింగ్స్ ఉంటాయి, అటు ఫ్లోయం ఇటు ఫ్లోయం, మధ్యలో గ్జైలం అన్నమాట. ఓకేనా, సో అవుటర్ ఫ్లోయం, అవుటర్ కేంబియం, గ్జైలం, ఇన్నర్ కేంబియం, మళ్ళీ ఫ్లోయం. ఓకేనా, సో బైకోలాటరల్ 2 సైడ్స్ మనకు ఫ్లోయం టిష్యూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ బైకోలాటరల్ కాంజాయింట్. అండ్ నెక్స్ట్ ఓపెన్, ఓపెన్ ఎందుకంటే కేంబియం ఉంది కాబట్టి ఓపెన్ టైప్. ఓకేనా, దట్ ఈస్ స్టెమ్. లీవ్స్ వచ్చేసి కాలైన్ లీవ్స్ చెప్పాను కదా. సో జనరల్గా ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద స్టెమ్ డైరెక్ట్లీ, దాన్ని కాలైన్ లీవ్స్ అంటాం. సో ఎక్స్టిప్యులేట్, స్టిప్యూల్స్ ఉండవు, స్మాల్ లీఫ్ లైక్ అపెండేజెస్ ఉండవు. ప్రీవియస్ ఫ్యాబేసీలో స్టిప్యూల్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ. ఓకే, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ మీన్స్ యు నో రైట్, ఓన్లీ 1 లీఫ్ పర్ నోడ్, ఒక్క నీడికి ఒకే లీఫ్ ఉంటుంది అలా. నెక్స్ట్ పిట్యూల్స్ అడ్నేట్ టు ద స్టెమ్ అన్నమాట. సో అడ్నేట్ పిట్యూల్స్ అంటే ఓకే, దే ఆర్ అటాచ్డ్ డైరెక్ట్లీ అండ్ సింపుల్ ఆర్ రేర్లీ పినెట్లీ కాంపౌండ్ లీవ్స్ ఉంటాయి, రెటిక్యులేట్ వినేషన్ ఉంటుంది. ఓకే, చూడండి యూ కెన్ సీ కాలైన్ లీవ్స్, ఓకే, అడ్నేట్ పిటియోలు ఇవన్నీ చూడొచ్చు, రైట్. సో దీంట్లో మీకు ఫ్లోరల్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ బ్రాక్స్ లేవు, మనకి బ్రాక్స్ కనిపించలేవు, అందుకే మనకి బ్రాక్స్ ఈ బ్రాక్ట్యూల్స్ లేవు, బ్రాక్ట్ కూడా ఈ డయాగ్రామ్లో లేదు. అండ్ యూ కెన్ ఆల్సో అప్రిషియేట్ సమ్ ఇంపార్టెంట్ లైక్ 5 ఉన్నాయి. సో ఇంతకుముందు మనకి ఎలా ఉన్నాయి? 1 2 3 4 5, 1 2 3 4 5
స్టామెన్స్ కూడా 5 ఉన్నాయి అన్నమాట. సో అన్ని 5 ఉంటాయి. పెంటామిరస్ కండిషన్ చూడొచ్చు దీంట్లో. ఓకే, లెట్స్ సీ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్ నౌ. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఫస్ట్ ఇన్ఫ్లోరెసెన్స్ ఈజ్ సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. సైమోస్ అంటే తెలుసు కదా. సో ద మెయిన్ యాక్సిస్ విల్ గెట్ కండెన్స్డ్ టు ఫార్మ్ అ ఫ్లవర్. మళ్ళీ ఏ ఫ్లవర్ వచ్చినా దాని వెనకాలనే వస్తుంది. సో ఓల్డర్ ఫ్లవర్ ఇస్ ఎట్ ద టర్మినల్ పొజిషన్, మిగతాదంతా బేస్ టువర్డ్స్ ద బేస్ వస్తూ ఉంటాయి. ఓకే, యాక్సిలరీ సైమ్ ఇన్ ద సొలానం, టర్మినల్ ఆర్ సాలిటరీ సైమ్ ఇన్ ద దతురా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫ్లవర్. వాట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ వి హ్యావ్ హియర్? బ్రాక్ట్ ఆర్ ఈబ్రాక్టియేట్స్. సో కొన్నిట్లో బ్రాక్ట్స్ ఉండొచ్చు. ఇంతకుముందు డయాగ్రామ్లో బ్రాక్ట్ లేదు, అలా బ్రాక్ట్ లేకపోవచ్చు. బ్రాక్టియోల్స్ అసలు ఉండవు. ఓకే, అండ్ పెడిసిలేట్ ఫ్లవర్. జనరల్గా దెర్ ఇస్ అ పెడిసిల్ అటాచ్డ్ టు ద ఫ్లవర్. ఓకే, వీ హ్యావ్ అ స్టాక్ ఆఫ్ ఫ్లవర్. సో ఇది ఫ్లవర్ అనుకుంటే ఇది పెడిసిల్. ది స్టాక్ ఈస్ కాల్డ్ పెడిసిల్, రైట్? Actinomorphic flowers. Flower can be divided into 2 equal halves in any plane. Fabaceous, that is zygomorphic. సో మీరు ఇలా కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్ గుర్తుండిపోతుంది. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్, అలా మీకు గుర్తుండిపోతుంది, రైట్? నెక్స్ట్ కంప్లీట్ బైసెక్షువల్ పెంటామిరస్ హైపోగైనస్ ఫ్లవర్ అన్నమాట. అర్థమవుతుందా? ఇంతకుముందు పెరిగైనస్ ఫ్లవర్, ఇక్కడ హైపోగైనస్. మిగతా పాయింట్స్ అన్ని కామన్. నెక్స్ట్ సెపల్స్ 5 ఉన్నాయి. గ్యామోసెపలస్ ఒకదానికొకటి అటాచ్ అయినాయి. ఓకే, దే ఆర్ అటాచ్, దే ఆర్ యునైటెడ్ అనమాట. పర్సిస్టెంట్ ఇన్ సొలానమ్ అండ్ క్యాప్సికమ్ అంటే ఏంటి? సో సెపల్స్ జనరల్లీ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత, అంటే ఫ్రూట్ ఫామ్ అయిన తర్వాత అవి వాడిపోవాలి. ఓకేనా, రాలిపోవాలన్నమాట. కానీ కొన్ని ప్లాంట్స్లో ఫ్రూట్ ఫామ్ అయినాక కూడా సెపల్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రింజాల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రింజాల్ ఫ్రూట్. ఓకే, సో దీనికి మనకు పైన సెపల్స్ ఇలా ఉంటాయి చూడండి, ఇవే సెపల్స్ అన్నమాట. ఓకేనా, సో ఇవి మనం తింటాం కూడా, రైట్? ఇది స్టాక్. ఓకేనా, ఇవి పర్సిస్టెంట్ సెపల్ అంటాం దాన్ని. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ ఫుడ్ ఫర్టిలైజేషన్ ద సెపల్స్ ఆర్ పర్సిస్టెంట్. క్యాప్సికమ్ అంటే చిల్లీలో కూడా చూస్తాం కదా, అలా మనకు పట్టుకోవడానికి పై ఉంటుంది అండ్ పైన ఇలా కూడా ఉంటాయి. అవి సెపల్స్, నథింగ్ బట్ లైక్ ఇది ఫ్లవర్ ఫామ్ అయినాక కూడా అవి అలాగే ఉన్నాయి అన్నమాట, అంతే. ఇలాగే బాగుంది. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, వాల్వేట్ ఈస్టివేషన్. సో వాల్వేట్ ఈస్టివేషన్ తెలుసు కదా, ఓన్లీ మార్జిన్స్ టచ్ అవుతాయి, ట్విస్టెడ్లో ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతాయి. ఇది వాల్వేట్ అనమాట. ఇంతకుముందు ఇట్ వాస్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ ఫర్ సెపల్స్. ఆడ్ సెపల్ వచ్చేసి యాంటీరియర్ ఉంది. నెక్స్ట్ కొరల్లా కూడా పెటల్స్ 5 పెటల్స్ ఉంటాయి. ఈచ్ పెటల్ ఈజ్ అటాచ్డ్, లైక్ యునైటెడ్ ఉంటుంది. అండ్ వాల్వేట్ లేదా ట్విస్టెడ్ ఈస్టివేషన్ ఉండొచ్చు. ట్విస్టెడ్ యూ కెన్ సీ ఇన్ ద దతురా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే వాల్వేట్ ఉంది, జస్ట్ ఒకదానికొకటి మనకు టచ్ అయినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఆండ్రిషియం. స్టామెన్స్ కూడా 5 ఉన్నాయి. సో పెంటామిరస్ కాబట్టి అన్ని 5 ఉంటాయి. ఎపిపెటలస్. ఎపిపెటలస్ అంటే ఏంటి? ది స్టెమెన్స్ ఆర్ అటాచ్డ్ టు ద పెటల్స్ అనమాట. మీరు డయాగ్రామ్లో చూస్తే చూడండి, ఇవి పెటల్స్, దీనికి స్టెమెన్స్ అటాచ్ అయి ఉన్నాయి, అవునా? సో దట్స్ వై ఇట్ ఈస్ ఎపిపెటలస్ కండిషన్. ఓకే, అండ్ ఆల్టర్నేటింగ్ విత్ పెటల్స్, లైక్ పెటల్స్తో అటాచ్ అయి ఉన్నాయి అండ్ ఎవ్రీ పెటల్కి మధ్యలో స్టామెన్ ఉంది, ఇంతకు డయాగ్రామ్లో చూస్తే. ఓకే, ఆంథర్స్ ఆర్ డైథీకస్. డైథీకస్ అంటే ఏంటి? సో ఈచ్ ఆంథర్ హ్యావ్ 2 థీకా అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఆంథర్. సో దిస్ ఈస్ బైలోబ్డ్. ఈచ్ ఆంథర్ విల్ హ్యావ్ 2 థీకా. ఓకే, ఇట్ ఈస్ బేసిఫిక్స్డ్. బేసిఫిక్స్డ్ అంటే ఏంటి? ఇది ఆంథర్ అనుకోండి, ఇది ఫిలమెంట్. సో ఇక్కడ బేస్ దగ్గర అటాచ్ అయితే బేసిఫిక్స్డ్ అనమాట. ఒకవేళ ఇప్పుడు ఆంథర్ ఇలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేసిఫిక్స్డ్ కదా, ఇంకొక టైప్ ఉంటుంది, ఇది ఆంథర్ ఇలా ఉంది. సో దీని వెనక సైడ్ బ్యాక్ నుంచి ఫిలమెంట్ అటాచ్ అయితే దీన్ని డార్సీ ఫిక్స్డ్ అంటాం. బేస్ దగ్గర ఒకవేళ ఫిలమెంట్ అటాచ్ అయితే అది బేసిఫిక్స్డ్. సో దిస్ ఈస్ బేసిఫిక్స్డ్ స్టామెన్ అనమాట. అండ్ ఇంట్రోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
డయాగ్రామ్ వేర్ ఎస్ ఇక్కడ వేద్దాం. ఇది కార్పెల్ నాన్న. ఓకే, ఇది కార్పెల్. ఇది కార్పెల్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇవి స్టామెన్స్ అనుకుందాం. ఓకే ఓకే, సో ఇవి పాలెన్ సాక్స్ రిలీజ్ చేయాలి. ఓకేనా, ఇవి ఇటు టువర్డ్స్ ద సెంటర్, అంటే ఇది ఇటు ఈ ఎల్లో కలర్ పార్ట్ అంటే పాలెన్ సాక్స్ రిలీజింగ్ అనమాట. ఈ పాలెన్ సాక్ ఇటు రిలీజ్ చేయడం టువర్డ్స్ ద సెంటర్, అంటే ఇన్సైడ్ ఇది రిలీజ్ చేస్తున్నాయి కదా ఫర్ ద సెల్ఫ్ పాలినేషన్ టువర్డ్స్ ద ఇన్సైడ్. సో దాన్ని ఇంట్రోర్స్ అంటాం. ఒకవేళ ఇలా ఉందనుకోండి. ఓకే, పాలెన్ సాక్స్ బయటికి రిలీజ్ చేయడం అనమాట. ఓకే, ఇలా బయటికి ఇట్ సైడ్ రిలీజ్ చేస్తే అది ఎక్స్ట్రోర్స్ కండిషన్ అంటాం. ఇది ఇంట్రోర్స్ కండిషన్. అర్థమవుతుందా? టువర్డ్స్ ద కార్పెల్, టువర్డ్స్ ఇన్సైడ్ ద ఫ్లవర్ రిలీజ్ చేయడాన్ని ఇంట్రోర్స్ అంటాం అంటాం. ఓకే, సో ఈ టర్మ్స్ ఇంపార్టెంట్. డైథీకస్, బేసిఫిక్స్డ్, ఇంట్రోర్స్ స్టామెన్ అనేది ఉంటుంది. గైనీషియం ఎలా ఉంటుంది? బైకార్పెల్లరీ, ప్రీవియస్ లాగా. ఓకే, ప్రీవియస్ ఏంటి నాన్న? ఫ్యాబేసీలో ఏంటి? మోనోకార్పెల్లరీ. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మోనోకార్పెల్లరీ ఉంది యూజువల్లీ కదా. మోనోకార్పెల్లరీ. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఫ్యాబేసీలో సింగిల్, తర్వాత బైకార్పెల్లరీ, తర్వాత ట్రైకార్. లిలియేసీలో ట్రైకార్పెల్లరీ వస్తుంది. 1 2 3 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, బైకార్పెల్లరీ, సింకార్పస్ అంటే 2 కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్. బైలాక్యులర్ బట్ రేర్లీ యూనిలాక్యులర్. యూనిలాక్యులర్ అంటే ఏంటి? సింగిల్ క్యావిటీ ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ యూనిలాక్యులర్ బేస్డ్ ఆన్ ద ప్లాసెంటేషన్. ఓకేనా, సో ఇప్పుడు చిల్లీస్లో ఉండే ప్లసెంటేషన్ని బట్టి సింగిల్ లాక్యుల్ ఉంటుంది. వేరే వాటిలో నార్మల్గా అయితే బైలాక్యులర్ ఉంటుంది అనమాట. మల్టీలాక్యులర్ కూడా ఉండొచ్చు, లైక్ టొమాటోలో చూస్తాం. అండ్ సుపీరియర్ ఓవరీ, ప్లసెంటా ఈజ్ స్వాలెన్ విత్ మెనీ ఓవ్యూల్స్ ఆన్ ద యాక్సెల్ ప్లాసెంటేషన్. సో జనరల్గా యాక్సెల్ ప్లాసెంటేషన్ ఉంటుంది, ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ చూస్తాం. ఓకే, అండ్ స్టైల్ ఈజ్ టర్మినల్ స్టైల్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ స్టిగ్మా ఈజ్ క్యాపిటేట్. చెప్పాను కదా క్యాపిటేట్ అంటే ఏంటి? సో ఇట్ విల్ బి మాడిఫైడ్, రౌండ్గా మాడిఫై అవుతుంది అనమాట ఫర్ లైక్ కరెక్ట్ పాలెన్ వచ్చి దాని మీద పడడానికి, ల్యాండ్ అవ్వడానికి ఆ స్టిగ్మా అనేది, ఆ ల్యాండింగ్ పాయింట్ అనేది మాడిఫై అవుతుంది. కార్పెల్స్ ఆర్ అరేంజ్డ్ ఆబ్లిక్లీ ఎట్ 45 degrees. నెక్స్ట్ అది అరేంజ్మెంట్, దట్ యాంగిల్ ఆఫ్ అరేంజ్మెంట్ అనమాట. తర్వాత పాలినేషన్. పాలినేషన్ అనేది ప్రోటాండ్రస్ బట్ ప్రోటోగైనస్ ఇన్ సమ్ స్పీషీస్. ప్రోటాండ్రస్ అంటే ఏంటి? మేల్ పార్ట్ ఫస్ట్ మెచ్యూర్ అవ్వడం, లేట్గా ఫీమేల్ పార్ట్. ప్రోటోగైనస్ అంటే ఫస్ట్ ఫీమేల్ పార్ట్ మెచ్యూర్ అయ్యి లేట్గా మేల్ పార్ట్ మెచ్యూర్ అవ్వడం వల్ల. సో దీనివల్ల ఏమవుతుంది? మనకి సెల్ఫ్ పాలినేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు. సొలానం కామన్లీ ఎంటమోఫిలస్, క్రాస్ పాలినేషన్. ఓకే, సో మనకి క్రాస్ పాలినేషన్ జరగడానికి లైక్ చూసేది వచ్చేసి ఎంటోమోఫిలస్ అంటే ఏం లేదు, ఇన్సెక్ట్ పాలినేషన్ని క్యారీ చేస్తే ఎంటోమోఫిలస్. సో ఇన్సెక్ట్ క్యారీ చేస్తుంది కాబట్టి ఒక బ్రీడ్ ఇంకో బ్రీడ్తో పాలినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం క్రాస్ పాలినేషన్ చూస్తాం వాటిలో. అర్థమవుతుందా? ప్రోటాండ్రస్, ప్రోటోగైనస్ అండ్ క్రాస్ పాలినేషన్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రూట్ టైప్. బెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి. ఓకేనా, మనకి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మార్ఫాజ్లో డిస్కస్ చేసాం కదా, బెర్రీ, హెస్పెరిడియం, పోమ్, పీపో. సో దాంట్లో బెర్రీ టైప్ వచ్చేసి దీంట్లో చూస్తామన్నమాట. ఓకే, ఎస్పెషల్లీ టొమాటో. ఓకే, టొమాటోలో బెర్రీ టైప్ ఆఫ్ ఫ్రూట్. క్యాప్స్యూల్ ఏంటి? మనకి దతురా అండ్ నికోషియానా టొబాకమ్. అండ్ సీడ్స్ వచ్చేసి మెనీ సీడ్స్ ఉంటాయి అండ్ ఎండోస్పర్మిక్ ఇన్ నేచర్ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? కమింగ్ టు ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో సొలనేసీలో యూజ్ అయ్యే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి? సో వెజిటేబుల్స్ కామన్గా దీంట్లో మనం యూజ్ చేసేది టొమాటో, బ్రింజాల్, పొటాటో, ఇవన్నీ వెజిటేబుల్స్. స్పైసెస్ చిల్లీ అన్నమాట. తర్వాత మెడిసిన్ బెల్లడోనా, అశ్వగంధ.
సో మనకి అట్రోపా బెల్లడోనా ఉంది కదా, దాని నుంచి ఆట్రోపిన్ అనే ఇంపార్టెంట్ కెమికల్ వస్తుంది అనమాట. ఓకేనా, ఆట్రోపిన్. ఓకే, మనకి చాలా 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 ఇంపార్టెంట్ మెడిసిన్ అనమాట. దిస్ అట్రోపిన్ వి యూజ్ లైక్ యాంటీడోట్ ఫర్ పాయిజన్స్కి యాంటీడోట్ లాగా, అండ్ బ్రాడీకార్డియా కండిషన్స్లో, అట్లాంటి కండిషన్స్లో మనం యూజ్ చేస్తాం, మెడిసిన్ లాగా యూజ్ చేస్తాం. అశ్వగంధ, ఓకే, ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్. ఆర్నమెంటల్ వచ్చేసి పెటూనియా, నైట్ క్వీన్, డే కింగ్ అని చెప్పాను కదా, అవి పెటూనియా ప్లాంట్స్ లైక్ సెస్ట్రమ్ నాక్టర్నమ్, సెస్ట్రమ్ డయూర్నియం. ఓకేనా, ఇక్కడ ఉన్నాయి కదా సెస్ట్రమ్ నాక్టర్నమ్, వాటిని ఆర్నమెంటల్ డెకరేటివ్ ప్లాంట్స్ లాగా యూజ్ చేయవచ్చు. తర్వాత అండ్ ప్రొడ్యూస్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ లైక్ మెకాయ్ కామంచి, దట్ ఈస్ సొలానమ్ నైగ్రమ్. ఓకేనా, తర్వాత అండ్ ఆల్కలాయిడ్ నికోటిన్ ఈజ్ ఆప్టెన్ ఫ్రమ్ టొబాకో. సో టొబాకో జనరల్గా మనం తీసుకునే టొబాకో ఉంటుంది కదా, దాంట్లో ఉండే కెమికల్ ఏంటి, నికోటిన్. ఓకే, సో దట్ కెన్ బి ఆప్టెన్ అనమాట. That is used for making cigarettes, obviously. So that's about Solanaceae. Coming to Liliaceae. Liliaceae is very important family once again. ఇంకా సేమ్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. దీంట్లో కొన్ని థింగ్స్ డిఫరెంట్ ఏంటి అంటే, లిలియేసీ వచ్చేసి మోనోకాట్స్కి చెందింది. సో మోనోకాట్స్లో ఉండే కామన్ ఫీచర్స్ మనకు తెలిసినాయి కదా, ప్యారలల్ వీనేషన్ ఉంటుంది, అండ్ వి డోంట్ హ్యావ్ సెకండరీ గ్రోత్, వుడీ స్టెమ్ అలాంటివి ఉండవు అట్లా. ఇంకోటి ఏంటి అంటే లైక్ ఇంతకుముందు 2 డైకాట్స్ కాబట్టి దానికి సంబంధించిన కామన్ పాయింట్స్ ఉంటాయి. లిలియేసీలో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే, దీంట్లో క్యారిక్స్ కరోల్లో ఉండే అనమాట, పెరియాంత్ అని ఉంటుంది, అంటే సెపల్స్ పెటల్స్ ఫ్యూజ్ అయి ఉంటాయి అనమాట. దే అపియర్ యాజ్ టెపల్స్. ఓకేనా, చెప్తాను అదేంటో. సో ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ లిలీ ఫ్యామిలీ. ఓకే, ఇట్ ఈస్ అ టిపికల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మోనోకాటిలేడనస్ ప్లాంట్స్. ఓకే, ఇది మోనోకాట్స్కి చెందింది. సో యూ కెన్ రిప్రజెంట్ ఎ మోనోకాట్ ఫ్యామిలీ హియర్. ఓకే, సో దీస్ ఆర్ మీసోఫైట్స్. నార్మల్ ఆప్టిమల్ కండిషన్స్లో కూడా ఉంటాయి, జీరోఫైటిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, డెజర్ట్ కండిషన్స్లో పెరిగేటివి లైక్ ఆస్పారగస్ అండ్ ఆలోవెరా. ఓకే, అవి చూసుకోవచ్చు. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ 254 జెనెరా, 4075 స్పీషీస్, మోర్ స్పీషీస్ కంపేర్డ్ టు సోలనేసీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటి, ఆనియన్, గార్లిక్, ఇవన్నీ దీని గ్రూప్కే చెందినవి అనమాట. ఆలియం సీపా, ఆలియం సటైవం, ఆలోవెరా, తర్వాత ఆస్పారగస్, ఇవన్నీ మనకి క్యాప్ లైక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చారు, అన్ని ఏతో స్టార్ట్ అయ్యేవి, తర్వాత అట్లా ఆర్డర్లో ఇచ్చారనమాట. కాల్చికమ్ ఆటమ్నాలే, సో కాల్చిసిన్, సో విచ్ ఈస్ టుడే వీఆర్ యూజింగ్ యాజ్ అ యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ కిల్లర్ లాగా యూజ్ చేస్తాం కాల్చిసిన్ డ్రగ్, సో అది కూడా మెడిసినల్ వాల్యూ. తర్వాత డ్రకీనా అగస్టఫోలియా, సో రెడ్ డ్రాగన్. ఓకే, గ్లోరియోసా సూపర్బా, గ్లోరీ లిలీ. నెక్స్ట్ లిలియం క్యాండిడమ్, జనరల్ కామన్ లిలీ. లిలీ ఫ్లవర్స్ చాలా ఫ్లోరల్ వాల్యూ చాలా ఉంటుంది, ఆర్నమెంటల్ డెకరేటివ్ చాలా వాల్యూ ఉంటుంది లిలియేసీ ఫ్యామిలీలో. నెక్స్ట్ స్మైలాక్స్ జెలానికా, ఇట్ ఈస్ సరసపరిల్లా. నెక్స్ట్ సరసపరిల్లా జనరల్గా హోమియోపాత్ మెడిసిన్స్లో యూజ్ చేస్తారు ఇది. అండ్ నెక్స్ట్ యుక్కా గ్లోరియోసా స్పానిష్ డాగర్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద కామన్ ప్లాంట్స్. నెక్స్ట్ మనం చూపించే ఇప్పుడు వచ్చే ఫిగర్లో ఆలియం సిప్పా, ఆనియన్ ప్లాంట్ అనమాట. ఆనియన్ ప్లాంట్ గురించి ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ అది ఇది. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఈ ఫ్యామిలీకి చెందిన వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఏంటి, హ్యాబిట్, హ్యాబిటాట్, తర్వాత రూట్, స్టెమ్, లీవ్స్. హ్యాబిట్ చూడండి, వాట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, మోనోకాట్స్ అంటేనే జనరల్గా మనకి హెర్బ్స్ ఉంటాయి నాన్న. సో మోస్ట్లీ పెరేనియల్ హెర్బ్స్, లైఫ్ లాంగ్ దే విల్ బి హర్బ్స్ అనమాట. సో మెనీ ఇయర్స్ లైఫ్ సైకిల్ ఉంటాయి విత్ అండర్ గ్రౌండ్ స్టెమ్స్ సచ్ యాస్ బల్బ్స్, కామ్స్, రైజోమ్స్. సో వీటిలో స్టెమ్ అనేది అండర్ గ్రౌండ్ ఉంటుంది. బల్బ్స్, ఆనియన్ ఉంది కదా, ఆనియన్ స్టెమ్ ఈజ్ అ బల్బ్ కాబట్టి ఇట్ ఈస్ అండర్ గ్రౌండ్ స్టెమ్, రైట్. అండ్ సమ్ ఆర్ shrubs ఆర్ ట్రీస్. ట్రీస్ చాలా రేర్గా ఉంటాయి లైక్ యుక్కా గ్లోరియోజా. ఓకే, అట్లా. తర్వాత క్లైంబర్స్ లాగా గ్లోరియోజా, నెక్స్ట్ స్మైలాక్స్, ఇవి క్లైంబర్స్ లాగా కూడా ఉండొచ్చు. సో ఇట్ కెన్ బి లైక్ దీంట్లో వెరైటీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి చూడండి, shrubs ఉండొచ్చు, హర్బ్స్ ఉండొచ్చు, సమ్ ట్రీస్ ఉండొచ్చు, సమ్ క్లైంబర్స్ కూడా ఉండొచ్చు, సేమ్ ప్రీవియస్ లాగే, కాకపోతే కొంచెం ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. రూట్ సిస్టమ్, అడ్వెంటీషియస్ రూట్స్ ఉంటాయి. ఓకేనా, ఆస్పారగస్ ఉంది కదా,
విచ్ ఈస్ అడ్వెంటీషియస్ రూట్స్ అనమాట. దీంట్లో ట్యూబరస్ అస్పారగస్ ఉంటుంది. సో రూట్ మోడిఫికేషన్లో డిస్కస్ చేశాం కదా, మనకి ట్యాప్ రూట్ ఈస్ క్యారెట్, ఫైబ్రస్ రూట్ ఈస్ స్వీట్ పొటాటో, అడ్వెంటీషియస్ రూట్ వచ్చేసి ఆస్పారగస్ అని. ఓకేనా, అట్లా. ఓకే, తర్వాత స్టెమ్, అండర్ గ్రౌండ్ స్టెమ్ ఉంటుంది, పెరేనియల్. సో అండర్ గ్రౌండ్ స్టెమ్ అనేది జనరల్గా చూస్తూ ఉంటాం. స్టెమ్ అండర్ గ్రౌండ్ ఉంటుంది అనమాట, లీవ్సే ఏరియల్గా ఉంటాయి. కామన్గా అండర్ గ్రౌండ్ స్టెమ్ ఉంటుంది. ఓకే, సమ్ ఆర్ ఫ్యూ ప్లాంట్స్ విల్ హ్యావ్ ఏరియల్. జనరల్గా మిగతా వాటిలో ఏరియల్ ఈజ్ కామన్, బట్ దీంట్లో అండర్ గ్రౌండ్ ఈజ్ కామన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సమ్ ప్లాంట్స్ ఇట్ ఈస్ మోడిఫైడ్ యాజ్ ఎ క్లాడోఫిల్స్ అనమాట. ఏమవుతుంది క్లాడోఫిల్స్ అంటే ఏంటి? బ్రాంచెస్ విల్ పర్ఫామ్ ఫోటోసింథసిస్. జనరల్గా లీవ్స్ పర్ఫామ్ చేయాలి, బట్ ఇక్కడ బ్రాంచెస్ పర్ఫామ్ చేస్తాయి అనమాట ఫోటోసింథసిస్. ఎగ్జాంపుల్ ఆస్పారగస్. ఓకే, నెక్స్ట్ వచ్చి లీవ్స్ ఎలా ఉంటాయి? మోస్ట్లీ రాడికల్ లీవ్స్ ఆర్ కాలైన్ లీవ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సింపుల్ ఆల్టర్నేట్ లీవ్స్ కూడా కొన్నిట్లో ఉంటాయి. సో మనకి ఆలియం సీపాలో తీసుకుంటే ఫ్లెషీ లీవ్స్ ఉంటాయి, లీవ్స్ ఫ్లెషీ ఉంటాయి, అండ్ దే విల్ బి డైరెక్ట్లీ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద స్టెమ్. అండర్ గ్రౌండ్ స్టెమ్ నుంచి డైరెక్ట్గా ఆరిజినేట్ అవుతాయి. జస్ట్ లైక్ మనకి స్టెమ్ వచ్చినట్టే లీఫ్ డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, లేదా కాలైన్ లీవ్స్ చెప్పాను కదా, ఎక్స్టెండెడ్ లీఫ్ బేస్ కానీ డైరెక్ట్లీ అటాచ్డ్ టు స్టెమ్ కానీ ఉంటాయి. స్టిప్యూల్స్ కూడా ఇక్కడ కూడా అబ్సెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ వినేషన్. ప్యారలల్ వినేషన్ ఎందుకు? లైక్ బికాస్ దీస్ ఆర్ మోనోకాట్స్ కాబట్టి ప్యారలల్ వినేషన్ చూస్తాము. ఎక్సెప్షనల్లీ రెటిక్యులేట్ వినేషన్ ఇన్ స్మైలాక్స్. సో దెర్ ఆర్ సమ్ monocots usually exhibit parallel venation, exception smilax will have reticulate venation. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ చాప్టర్ ఈస్ బేసికల్లీ కాన్సెప్ట్ తక్కువ, ఎగ్జాంపుల్స్ మెమరీసే ఎక్కువ ఉంటుంది. సో క్వైట్ 70 to 80% మెమరీ బేస్డ్ టాపిక్ అనమాట. ఇది జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయి లిలియేసీలో వచ్చేసి? సాలిటరీ సైమ్ ఆర్ అంబెల్ ఆర్ రేసిమ్. సో 3 టైప్స్ ఉన్నాయి. ఐ మీన్ ఇవి 2 రెసిమోస్కి చెందినాయి అనుకోండి, ఇది సైమోస్కి చెందింది. సైమోస్ అంటే ఇట్ విల్ డైరెక్ట్లీ టర్మినేట్ ఇంటూ ఎ ఫ్లవర్. సో ద యాక్సిస్ విల్ డైరెక్ట్లీ టర్మినేట్ ఇంటూ ఎ ఫ్లవర్ అనమాట. లేదా అంబెల్ టైప్ ఆఫ్ రెసిమోస్. అంబెల్ అంటే తెలుసు కదా, సో పెడంకిల్ కండెన్స్ అయి ఉంటుంది అండ్ మెనీ ఫ్లవర్స్ ఆరిజినేట్ అవుతాయి అన్నమాట. ఫ్లవర్ ఎలా ఉంటుంది? బ్రాక్టియేట్, ఈ బ్రాక్టియోలేట్. ఓకే, బ్రాక్టియోల్స్ ఆబ్సెంట్, పెడిసిల్ ఉంటుంది, కంప్లీట్ బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఎక్సెప్షనల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. స్మైలాక్స్ అన్నిటికీ ఎక్సెప్షన్ నాన్న. రెటిక్యులేట్ వినేషన్ ఉంటుంది, యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటుంది. అండ్ రస్కస్, స్మైలాక్స్ అండ్ రస్కస్ ఆర్ ఎగ్జెప్షన్స్. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్, ఫస్ట్ ఫ్యాబేసి ఒకటి జైగోమార్ఫిక్, మిగతా 2 యాక్టినోమార్ఫికే. ట్రైమీరస్ అనమాట. సో దీంట్లో 3 పెటల్స్, ఐ మీన్ 3 యూనిట్స్ ఆఫ్ పెటల్స్, 3 యూనిట్స్ ఆఫ్ సెపల్స్, 3 యూనిట్స్లో ఉంటాయి. ఇక్కడ యూనిట్స్ అంటే వేరే, నంబర్ వేరే నాన్న. ఇప్పుడు 10, 15, 20 ఉన్నాయి. సో దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యూనిట్స్ ఆఫ్ 5 ఒక గ్రూపు, ఇంకో 5 ఒక గ్రూప్, అట్లా అనమాట. సో ఇంతకుముందు 2 పెంటామీరస్, ఇది ఒకటి ట్రైమీరస్ అనమాట. ఇక్కడ సెపల్స్ కూడా 3 ఒక గ్రూప్లో ఉంటాయి. 3 ఒక గ్రూప్, 3 ఒక గ్రూప్, 3 ఒక గ్రూప్, అలా. అర్థమవుతుందా? సెపల్స్ కాదు, యాక్చువల్లీ టెపల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హైపోగైనస్ ఫ్లవర్స్ ఉంటాయి. హైపోగైనస్ అంటే సుపీరియర్ ఓవరీ. నెక్స్ట్ హోమోక్లామిడస్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ జనరల్ చెప్తాను, మనకి పెటల్స్ అనేవి టెపల్స్ అనేవి ఉండవు. లైక్ పెటల్స్ అండ్ సెపల్స్ ప్లేస్లో టెపల్స్ ఉంటాయి అన్నమాట. టెపల్స్ అన్నీ సేమ్ టైప్, లైక్ సెపల్స్ ఉండవు, పెటల్స్ ఉండవు అనమాట. ఓకే, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. పెరియాంత్ ఉంటుంది మనకి, చెప్పాను కదా, వి డోంట్ హ్యావ్ కాలిక్స్ కరోలా, వీ హ్యావ్ పెరియాంత్ ఇన్ ద లిలియేసీ. వాట్ ఈస్ పెరియాంత్? సో యూజువల్లీ 6 టెపల్స్ ఉంటాయి అన్నమాట. పెరియాంత్ అంటే ఏం లేదు, మీరు లిల్లీ ఫ్లవర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. పెటల్స్ అనేవి వైట్ కలర్ పెటల్స్ ఉంటాయా? లిల్లీ ఫ్లవర్, దాని కిందే గ్రీన్ కలర్ కంటిన్యూయేషన్ ఉంటుంది, అది యాక్చువల్లీ సెపల్. ఓకేనా? సో అవి 2 ఫ్యూజ్ అయి ఉంటాయి. యూ కెనాట్ డిఫరెన్షియేట్, లైక్ సెపల్ ఏది పెటల్ ఏది అని డిఫరెన్షియేట్ చేయలేం. సో అవి 2 ఫ్యూజ్ అయి ఉంటాయి అన్నమాట, దాన్నే టెపల్స్ అంటాం. సో అవి 3+3 ఉంటాయి. ఓకే, సో మీరు ఈ డయాగ్రామ్లో చూడండి.
ఇది బ్రాక్ట్ ఉంది చూడండి 1 2 3 4 5 6 మొత్తం 6 ఉన్నాయి కదా. సో ఈ 3 ఒక సెట్, ఈ 3 ఒక సెట్. సో 3 and 3 సెట్స్లో ఉన్నాయన్నమాట. అప్పర్ 3 లోయర్ 3. సో అట్లా 3 and 3 సెట్స్లో ఉంటాయి. ఆడ్ టెపల్ ఈస్ అవుటర్ హోల్ ఇట్ ఈస్ యాంటీరియర్ ఇన్ పొజిషన్ అండ్ ఆడ్ టెపల్ ఆఫ్ ఇన్నర్ ఓర్ ఇన్ ద పోస్టీరియర్ పొజిషన్. సో ఇప్పుడు చూడండి, సో ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్ అనుకుందాం. యాంటీరియర్లో 1 2 3 దిస్ ఈస్ ఆడ్ వచ్చేసి ఇక్కడ పోస్టీరియర్ ఉంటుంది. ఓకే 1 2 3 ఇది ఆడ్ అనమాట. ఓకే సో అట్లా మనకి 2 హోల్స్ ఉంటాయి, ఆడ్ ఇన్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. ఓకే అండ్ వాల్వేట్ ఈస్టివేషన్, జస్ట్ ద మార్జిన్స్ విల్ బి టచింగ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి ఇలా టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే సో దట్ ఈస్ అబౌట్ టెపల్స్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్యాలిక్స్ కరోలా అనే పాయింటే మనకి లిలియేసీలో ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ద పెరియాంత్. క్యాలిక్స్ కరోలా ప్లేస్లో పెరియాంత్ అనాలి అండ్ మెంబర్స్ ఆఫ్ పెరియాంత్ ఆర్ టెపల్స్. క్లియర్ నానా? ఆండ్రీషియం. సో ఇక్కడ మనకి 6 స్టామెన్స్ ఉంటాయి. ఇవి కూడా 3+3 2 సెట్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా 3+3 అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే చూడండి. ఓకే సో 3 and 3 2 సెట్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ డైథీకస్ బేసిఫిక్స్డ్ ఇంట్రోడ్స్, సేమ్ నాన్న, సేమ్ లైక్ ప్రీవియస్ వన్. ఓకే అండ్ డెహిసెన్స్ అనేది ఉంటుంది అనమాట, లాంగిట్యూడినల్ డెహిసెన్స్. సో ఆంథర్ ఎలా డెహిసెంట్ అవుతుంది? లాంగిట్యూడినల్గా, అంటే ద స్ప్లిట్టింగ్ అండ్ రిలీజ్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ అనేవి లాంగిట్యూడినల్గా జరుగుతుంది. ఓకేనా అండ్ గైనీషియం ఎలా ట్రైకార్పెల్లరీ లైక్ సింకార్పస్ ఓవరీ ఉంటుంది. 3 కార్పెల్స్ ఉంటాయి, 3 కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్ టుగెదర్. ట్రైఫిడ్ ఉంటుంది అనమాట. ట్రైఫిడ్ అంటే ఏంటి? సో ఇలా మనకి స్టిగ్మా ఇలా ఉంటుంది అనమాట. ఇఫ్ యు సీ ఇట్లా 3 పార్ట్స్లో స్ప్లిట్ అవుతుంది. ఓకే క్యాపిటెడ్ స్టిగ్మా విచ్ విల్ రిసీవ్ ద పాలన్ గ్రెయిన్స్, ఇట్ విల్ మేక్ సమ్ మోడిఫికేషన్స్ అండ్ ఇట్ విల్ బి ట్రైఫిడ్ అనమాట. సో ఇక్కడ గైనీషియంలో ఏంటి? ట్రైకార్పెల్లరీ, సింకార్పస్, సుపీరియర్, ట్రైలాక్యులర్ ఓవరీ. సో ద ఓవరీ విల్ బి డివైడ్ ఇంటూ 3 లాక్యూల్స్, 3 క్యావిటీస్ అనమాట. అర్థమవుతుందా? విత్ మెనీ ఓవ్యూల్స్ ఆన్ యాక్సియల్ ప్లాసెంటేషన్ అండ్ స్టైలిష్ టర్మినల్. యాక్సియల్ ప్లాసెంటేషన్ అంటే తెలుసు కదా. సో ఇట్ విల్ బి డివైడింగ్ ద లాక్యూల్స్, ఐ మీన్ సెప్టా లాగా డివైడ్ చేస్తుంది. సో మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. ఓకే సో ఇక్కడ మనకేంటి మెయిన్గా బ్రాక్ట్స్ ఉంది, బ్రాక్టియోల్ లేదు కాబట్టి ఈ బ్రాక్టియోలెట్, యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్, ఎనీ ప్లేన్లోనైనా కట్ చేయొచ్చు, అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్ అండ్ ఎపిఫిల్లస్ కండిషన్. ఎపిఫిల్లస్ అంటే ఏంటి? ఇక్కడ స్టామెన్స్ మనకి టెపల్స్కి అటాచ్ అయి ఉన్నాయి అనమాట. టెపల్స్కి దే ఆర్ అటాచ్డ్. ఓకే నెక్స్ట్ సో దట్ దిస్ లైన్ ఇండికేట్స్ ద అటాచ్మెంట్ అండ్ 3 ఓకే అండ్ లైన్ సుపీరియర్ ఓవరీ ఇలా ఉంటుంది. ఓకే 3 కార్పెల్స్ ఫ్యూజ్డ్ అండ్ సుపీరియర్ ఓవరీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్లోరల్ డయాగ్రామ్ ఆఫ్ లిలియేసీ. సొలనేసీ, ఫ్యాబేసీ, లిలియేసీ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ యువర్ ఐపీఈ ఆర్ ఎప్సెట్. ఓకే సో కమింగ్ టు ద పాలినేషన్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో ఫ్లవర్స్ మే బి ప్రోటాండ్రస్ ఆర్ ప్రోటోగైనస్. ప్రోటాండ్రస్ వచ్చేసి ఆలియం ఎగ్జాంపుల్, ప్రోటోగైనస్ వచ్చేసి కాల్చికమ్ ఎగ్జాంపుల్. ఓకేనా ఎంటోమోఫిలస్ క్రాస్ పాలినేషన్, ఒకవేళ క్రాస్ పాలినేషన్ చేస్తే ఇన్సెక్ట్ ద్వారా పాలినేషన్ వస్తుంది అనమాట. సో మనకి ఫ్రూట్స్ వచ్చేసి యూజువల్గా క్యాప్సూల్ ఉంటాయి, బెర్రీ ఫ్రూట్స్ రేర్గా ఉంటాయి అనమాట. అదే మనకి సొలనేసి అయితే బెర్రీ ఫ్రూట్స్ కామన్గా ఉంటాయి, క్యాప్సూల్స్ కూడా దతురా వాటిలో క్యాప్సూల్స్ ఉంటాయి. సీడ్ వచ్చేసి ఎండోస్పర్మిక్ సీడ్, ఎందుకంటే మోనోకాట్స్ కదా, ఎండోస్పర్మ్ విల్ బి రీటైన్డ్. సో అది మెచ్యూర్, సీడ్ మెచ్యూర్ అయిన కొద్దీ ఎండోస్పర్మ్ అనేది కంప్లీట్గా కన్వర్ట్ అయిపోదు అనమాట, ఎండోస్పర్మ్ రీటైన్ అయి ఉంటుంది. సో మోనోకాట్ సీడ్స్కి మెయిన్ థింగ్ ఎండోస్పర్మేనా, రైట్? సో పాలిఎంబ్రియోని చూస్తాం. పాలిఎంబ్రియోని వై వి విల్ సీ జనరల్లీ అపోమిక్సిస్ ప్రాసెస్ అనేది ఒకటి జరుగుతుంది, సిట్రస్లలో చూస్తాం. అండ్ పాలిఎంబ్రియోని అంటే ఏంటి? సీడ్ కోట్లో ఒక్క సీడ్లో మెనీ ఎంబ్రియోస్ డెవలప్ అవ్వడం డ్యూ టు
అపోమిక్సిస్ అనమాట. అర్థమవుతుందా? సో ఎకనామికల్ ఇంపార్టెన్స్ మనం డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేస్తాం? tulip and lilium are used as ornamentals and asparagus is a ఇది ఫుడ్ అనమాట. యూజువల్లీ ఆస్పారగస్ ఇవన్నీ ఆర్నమెంటల్సే. సోర్స్ ఆఫ్ మెడిసిన్ వచ్చేసి అలోవెరా, స్మైలాక్స్, గ్లోరియోసా, సర్సపరిల్లా. ఓకేనా? ఇవన్నీ మెడిసిన్ లాగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెజిటేబుల్స్. గివ్ మీ అ సెకండ్ అన్న. వెజిటేబుల్ వచ్చేసి ఆస్పారగస్ కానీ ఆలియన్ సిపా, ఆలియం సిపా. సో ఆస్పారగస్ని కూడా వెస్టర్న్ కంట్రీస్లో ఫుడ్ లాగా తీసుకుంటాం. మనం ఎలాగైతే స్వీట్ పొటాటోని కర్రీస్ లాగా చేసుకుంటామో ఆస్పారగస్ని అక్కడ కామన్గా తింటారనమాట. కాల్చిసిన్ వచ్చేసి మెడిసిన్ లాగా కూడా యూజ్ చేస్తారు. కాల్చిసినం ఆటమ్నాలే. ఓకే, సో దీస్ ఆర్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిలియేసి. ఈ 3 ఫ్యామిలీస్ ఇంపార్టెంట్ అండ్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆ టర్మ్స్ ఎప్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇవి అర్థం కావాలంటే అది నేర్చుకోవాలి. అండ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ కూడా ఒక్కసారి చూసుకోండి. న్యాచురల్, ఆర్టిఫిషియల్, ఫస్ట్ ఆర్టిఫిషియల్, తర్వాత న్యాచురల్, తర్వాత మనకి ఫైలోజెనిక్ అనమాట. ఓకే, సో సమరీలో మనం ఏం నేర్చుకున్నాం? ఏం లేదు. ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద alpha taxonomy and omega taxonomy. Omega taxonomy is as such a 2 marks question direct. ఓకేనా? తర్వాత సిస్టమ్స్ లైక్ న్యాచురల్ డిస్కస్ చేసాం, ఆర్టిఫిషియల్ డిస్కస్ చేసాం, తర్వాత వీ హ్యావ్ డిస్కస్ ఫైలోజెనిక్. సో న్యాచురల్లో కూడా సైంటిస్ట్ ఇంపార్టెంట్ థియోఫ్రాస్టస్ అండ్ లినేయస్. ఓకే, ది హిస్టోరియా ప్లాంటారం అండ్ స్పీషీస్ ప్లాంటారం. నెక్స్ట్ బెంథమ్ హుక్కర్ జెనెరా ప్లాంటారం. తర్వాత we have discussed phylogenic books kada, that is also important. Tarvata coming to families, Liliaceae, Solanaceae and Fabaceae. So this is all we have discussed in this chapter. Okay, coming to the important 2 marks questions and 4 marks questions. Oka 2 marks oka 4 marks ostadi nana ee topic nunchi. What is omega taxonomy? So it includes okay, it will take the information from embryology, cytology, serology and also palynology apart from morphological characters. Okay, now what is natural system of classification? Name the scientist. So it is based on the all morphological characters and it gives both equal importance to the vegetative and floral characters. Bentham and Hooker. So geocarpy ante enti? The fruit which is developed inside the ground, that is groundnut. And write the floral formula of Solanum, Allium sipa, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్స్. సో ఒకసారి డయాగ్రామ్స్ నుంచి ఇవి నేర్చేసుకోండి. 4 మార్క్స్ క్వశ్చన్స్లో నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ఫ్యాబేసీ. నాన్ ఎసెన్షియల్ అంటే ఏం లేదు నాన్న, క్యాలిక్స్ కరోల్లా, ఆండ్రిషం గైనిషం ఉంది కదా, దీంట్లో క్యాలిక్స్ కరోల్లా ఆర్ నాన్ ఎసెన్షియల్, ఆండ్రిషం గైనిషం ఆర్ ఎసెన్షియల్. అంటే రిప్రొడక్షన్కి డైరెక్ట్గా యూజ్ అయ్యేటివి అవి కాబట్టి వీటిని ఎసెన్షియల్ అంటాం, క్యాలిక్స్ కరోల్లాని నాన్ ఎసెన్షియల్ అంటాం. సో దీంట్లో క్యాలిక్స్ కరోల్లా డిస్క్రైబ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ లిలియేసిలో ఆండ్రిషం గైనిషం డిస్క్రైబ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ సొలనేసిలో కూడా క్యాలిక్స్ కరోలా డిస్క్రైబ్ చేయమంటున్నాడు. ఓకే, సారీ, ఆండ్రిషం గైనిషం డిస్కస్ చేయాలి. సో ఇక్కడ క్యాలిక్స్ కరోలా, ఇక్కడ ఆండ్రిషం గైనిషం. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసీ ఉన్నాయి కదా, పల్సెస్ కానీ లేకపోతే ఆర్నమెంట్స్ కానీ మెడిసినల్ వాల్యూ కానీ అవన్నీ కూడా రాయాలి దీంట్లో. సో 4 మార్క్స్. టాక్సానమీలో 4 మార్క్స్ స్కోర్ చేయడం చాలా ఈజీ. ఒక మినిమం 6 పాయింట్స్ రాసినా మీకు 4 మార్క్స్ ఇస్తారనమాట. చాలా ఈజీ టాక్సానమీలో, చాలా తక్కువ పాయింట్స్ ఉంటాయి రాయడానికి అండ్ వెరీ ఈజీ, జస్ట్ మెమరీ బేస్డ్. ఓకే, సో ఈ చాప్టర్కి సంబంధించిన ఒక 20 ఈఏపీ సెట్ క్వశ్చన్స్ నేను డిపిపిలో ఇచ్చాను. ఈజీగానే ఉంటాయి అవి కూడా, అవి సాల్వ్ చేసేయండి. అండ్ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? సో మన డిపిపి అండ్ నోట్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో దట్స్ ఇట్ అబౌట్ టాక్సానమీ అండ్ లెట్స్ మీట్ విత్ ద నెక్స్ట్ టాపిక్, cell the unit of life, in the next video. Okay, thank you so much for watching the video till the end.